ఉన్నాను. మన మధ్యలో ఉన్న అనూష గారు, అదేవిధంగా సింధు గారు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ పాటతో పాటల కార్యక్రమం ముగించబడుతూ ఉంది. ఈ పాటల తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి ఈ ఊరు ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎక్కడున్నా సరే మీ పనులను త్వరగా ముగించుకొని ఈ ప్రాంగణం వరకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హల్లెలూయా. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. పాట పాడి వినిపించిన అనూష గారికి ఈ సభ తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి పాస్టర్ ఎస్ ఆదాం గారు భీమవరం నుండి ఈరోజు మన మధ్యలోకి వచ్చారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన వస్తూ ఉండగా మనం చప్పట్లు కొడుతూ ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం కాబట్టి మన మధ్యలో ఉన్న పాస్టర్ రెవరెండ్ ఎస్ మనిషే గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. మన మధ్యలో ఉన్న బాబురావు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న పరిశుద్ధరావు గారు, అదేవిధంగా సీమోను గారు ఇద్దరు వచ్చి ప్రార్థనతో ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు ఈ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న పరిశుద్ధరావు గారు, అదేవిధంగా సీమోను గారు ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తారు. హలో, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. మహాపరిశుద్ధుడు, ఘనుడా, మహోన్నతుడు అయిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీ కృపా కనికరాల చొప్పున ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని నాయన ఈ విధంగా నాయన ఈ గ్రామంలో నీ సువార్త పరిచర్య కొరకు, అనేకమైన ఆత్మల దేవుని రాజ్యం కొరకు కట్టబడుట కొరకు నీ దాసుడు శాంతిరాజయ్య గారిని ఏర్పాటు చేసుకున్న విధానానికై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈనాటి ప్రారంభ సభలో నాయన ఈ విధంగా పాటల ద్వారాగా మీరు మహిమ పొందారు. అలాగే నాయన నీ దాసులు నాయన మాట్లాడనై ఉండగా ప్రభువా, మీరే పరలోకములో నుండి నాయన దివ్యమైన వర్తమానాలు మా హృదయాలను తట్టి, మా హృదయాలలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగుతో నింపబడినట్లుగా నీ పరలోక వర్తమానాలు నాయన నీ దాసుని ద్వారాగా మీరు మాట్లాడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సభా ప్రాంగణమంతా కూడా పరిశుద్ధాత్మ ఆవహింపబడినట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీవు తప్ప వేరే దేవుడు లేడు ప్రభువా. నీవే నిజమైన దేవుడు, నీవే నిత్యుడైన దేవుడు, ఆల్ఫా ఓమేగా, ఆది సంభూతుడు. నాయనా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నాయన ఈ వాక్యము నాయన నీ దాసులు బోధించనై ఉండగా వారికి నాయన నీ మాటలు అందించండి. విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నాయన నీ వెలుగుతో నింపి ఈ సభలు జయకరంగా, నీకు మహిమకరంగా, ఈ గ్రామం అంతటికి కూడా ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం చేయమని మా ప్రభువును, మీ ప్రియ రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వినవించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, శక్తిగల మా ప్రభు యేసయ్య, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ రాత్రి కాల సమయంలో ప్రభునైనా మరి నీ దాసులు ప్రభు శాంతిరాజు అయ్యగారిని, అమ్మగారిని ప్రేమించి ఇక్కడ నీ దాసులను వాడబడుతున్న విధానం బట్టి వందనాలు, స్తుతులు ప్రభునైనా. ఇక్కడ ఉన్న ప్రభ సమాధాన పాత్రలు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా. ఈ స్థలంలో ప్రభునైనా మరి
ఈ గ్రామంలో ప్రభు నీ సువార్త ప్రకటించడానికి ప్రభు ఈ 3 దినాలు ఈ 3 రాత్రులు ప్రభునైనా అయా నీ దాసులు ఏర్పాటు చేసిన సంఘస్థులు ఏర్పాటు చేసిన ఈ విధానం బట్టి వందనాలు ప్రభు. అదిగాక ప్రభునైనా నీ దాసులు అయా నాయన మనీష్ అయ్య గారు అయా వెనుకుండి వాళ్ళు నడిపిస్తూ ప్రభునైనా నీ రాజ్యవ్యాప్తిత్వం ఎంతో ప్రయాసపడుతూ ఉండగా ప్రభు అయ్యగారిని ప్రభునైనా వారి కుమారులను అమ్మగారిని వారిని దీవించండి, వారి సంఘస్థులు మీరు దీవించండి. ఈ గ్రామంలో ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభువ రక్షించబడటానికి ప్రభునైనా ఈ సంవత్సరం కూడా ప్రభువ ఇక్కడ సభలు ప్రారంభిస్తూ నాయన జరిగిస్తూ ఉండగా ప్రభువ అనేక మంది రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభునైనా. అన్ని జనుల మధ్య సువార్త ప్రకటిస్తూ ఉండగా అందరూ ప్రభువ రక్షించబడి నీ వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారమైన జీవితంలో జీవించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభువ పాటలంతా ప్రభుని దైవదాసులు ప్రభునైనా నిలబడి మాట్లాడుతుండగా ప్రభు నీకు ప్రతిగా ప్రభు మాట్లాడుతుండగా ప్రభు అయా అనేక మంది గ్రహించి వాక్యానుసారంగా నడుచుకున్న జ్ఞానం వేసిన సహాయం చేయండి. ఈరోజు చెప్తున్నాయి ఈ మాటలు ప్రభు నీ వాక్యాన్ని ప్రభు వృధాగా పోరకుండా తమ హృదయాలు భద్రపరుచుకునే జ్ఞానం ప్రభు. దూర ప్రాంతం నిలుస్తున్న బిడ్డలు కూడా గ్రహించే మనసు ఉండు ప్రభు. ప్రారంభం నుండి ఆఖరి వరకు ఈ 3 రాత్రులు ప్రభునైనా గంభీరంగా నీ సువార్త ప్రకటించడానికి అయ్యా పిలబడిన దైవశాఖలు కూడా మాట్లాడటానికి ప్రభునైనా మంచి వర్తమానం అందించడానికి అనేక మంది రక్షించబడటానికి ప్రభు ఈ ప్రయాస వ్యర్థంగా పోనేయకుండా ప్రభునైనా నీ నిత్యరాజ్యంలో జ్ఞాపం చేసుకోమని నీ దాసులు ప్రభు బహుబలంగా వాడుకోమని ఇప్పుడు మాట్లాడబోతున్న నీ దైవశాఖలు మీరు నడిపించి నీ నామాన్ని కనపరచుకోమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ తాటిగూడెం గ్రామాన్ని దేవుడు ప్రేమించి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ప్రేమించి మరి స్థానికంగా ఉండి దేవుని యొక్క పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు శాంతిరాజు గారు అలాగే ప్రశాంతి అమ్మగారు వారి యొక్క చిన్న సంఘం మరి ప్రార్థన పూర్వకంగా ప్రయత్నం చేసి ఈ 2024 సంవత్సరంలో మరి యొక్క ఏప్రిల్ నెల 21, 22, 23 తారీఖుల్లో ఈ సువార్త సభలను ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ ప్రారంభ దినములోనే మనందరం కూడా ఈ ప్రాంగణంలో కూడుకొని ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మరి దేవుడు చక్కని సమయాన్ని ఇచ్చారు. అలాగే మనం ప్రార్థించిన రీతిగా మనం ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ ఆదాంరాజు గారు మరి దూర ప్రాంతం నుండి భీమవరం నుండి దేవుడు వారిని మన మధ్యలోనికి తీసుకుని వచ్చారు. మరి దేవుడు మరణ పడక నుండి అద్భుతంగా దేవుడు వారిని బ్రతికించి రక్షించి అనేక ప్రాంతాల్లో గొప్ప సాక్షిగా దేవుడు వారిని నిలవబెట్టుకుంటూ ఉన్నారు. వారు మన మధ్యలోనికి రావడం మనకెంతో ఆశీర్వాదకరం. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ అందరం కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. మన ఆహ్వానాన్ని తెలియజేస్తూ అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. వందనాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిచర్య చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించాను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం పరలోక మహిమను విడిచి ఈ భూలోకంలో శరీరధారిగా ఆయన జన్మించారు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉంటాం. చరిత్రలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఈ లోకంలో పుట్టిన తరువాతనే దేవుని బిడ్డలారా ఈ యొక్క చరిత్ర 2గా విభాగించబడింది. క్రీస్తుకు పూర్వము అని, క్రీస్తు శకము అని. యేసు ప్రభువారు చరిత్రనే 2గా విభజించారు, మనందరికీ తెలిసిందే. దేవుని బిడ్డలారా, ఆయన జీవించేటువంటి 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఆయన ఉన్నారు. 3.5 సంవత్సరాలు మాత్రం అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఆయన యోధా బెత్లెహేములో జన్మించారు. ఆ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆయన తన యొక్క పరిచర్యను జరిగించారు కనుక యెరూషలేము,
యోదయ, సమరయ, గలలయ ఇంకా ఆయా ప్రాంతాల్లో ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఆయన చేసిన పరిచర్యలు 3 విధాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాజ్య సువార్తను ప్రకటించారు, పరలోక మర్మాల్ని. రెండవది వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచారు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎలాంటి వ్యాధితో బాధపడేవారైనా ఒక్క మాట ఆయన చెప్పగానే ఆ వ్యాధి వారిని వదిలిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిలో అది పక్షవాత రోగమైనా, లేక చాంద్ర రోగమైనా, జ్వరమైనా, కుష్ఠరోగమైనా, కుంటివారైనా, గురుడ్డివారైనా, చెవిటివారైనా, మోగవారైనా, ఎలాంటి రోగంతో బాధపడేవారు, ఎన్ని సంవత్సరాలుగా ఆ రోగంతో బాధపడుతున్న వారైనా అద్భుతమైన స్వస్థత పొందారు. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడినటువంటి ఆమె విశ్వాసముతో వచ్చి ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు అలా ముట్టుకోగానే 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆమె వ్యాధి తొలగిపోయిందట. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 38 సంవత్సరాలు బెతస్దా కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. ప్రభువాడిని చూసి నీ పరుపెత్తుకొని లేచి నిలవబడమన్నప్పుడు దేవుని బిడ్డలారా 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడిన వాడు సహితము ప్రభు ఒక మాట చెప్పగానే వాడు లేచి నిలబడి వారు నడిచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు ఎన్నో జరిగించారు. అవి మాత్రమే కాదు, చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాము. అలా రోగులను స్వస్థపరిచినటువంటి పరిచర్య. మొట్టమొదటిగా దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. రెండవది రోగులను స్వస్థపరిచారు. అలాగే దురాత్మల చేత పీడించబడే వారిని ఆయన విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సాతాను శక్తులు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మే ప్రతి వారు కూడా దెయ్యాన్ని కూడా అసహించుకుంటారు, మనందరికీ తెలిసిందే. అవి మనుషులను పీడిస్తూ ఉంటాయి, మనుషులకు కీడు హాని కలిగిస్తూ ఉంటాయి, నష్టాన్ని కష్టాన్ని మనుషులకు తీసుకొని వచ్చి పెడతా ఉంటాయి. ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేయడానికి, పతనం చేయడానికి అవి వాటి కార్యాలను జరిగిస్తూ ఉంటాయి. దురాత్మల సమూహము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఆ రీతిగా దురాత్మల చేత పీడించబడే వారిని సహితం ప్రభువారు గద్దించగానే ఆ దెయ్యాలు వారిని వదిలిపోయాయి అంట. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి గొప్ప అద్భుతాలు ప్రభువారు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. గలలయ ప్రాంతానికి వెళ్ళారట. ఆ ప్రాంతంలో ఆయన రాజ్య సువార్తను, పరలోక రాజ్య సువార్తను వారికి ప్రకటించారు. ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది రోగులు మాట చెప్తే స్వస్థపరచబడ్డారు. దయ్యాలు పట్టిన వారిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని బిడలారా వారు ఆ దురాత్మల నుండి వారు విడుదల పొందారు. గలలియ అనే మాటకు అర్థం ఏంటంటే చీకటి కలిగిన ప్రదేశం అని. చీకటి అనమాట దాని అర్థం. గలలి అంటే చీకటి అని అర్థం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ అడుగు పెట్టగానే ఆ చీకటి ఏమైపోయిందో తెలుసా అండి? వెలుగుగా మారిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రాంతంలో ఉన్న చీకటి అంతా తొలగిపోయింది. రోగాలు పోయాయి, ధైర్యాలు వదిలిపోయాయి. గొప్ప రాజ్య సువార్త ప్రకటించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎక్కడ ఉంటారో, ఈ స్థలంలో ఉంటారో, ఎక్కడ ఆయన సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడ ఆయన నామం పేరట ప్రార్థన చేసేవారు ఉంటారో ఆ బిడ్డలకు, లేక ఆ కుటుంబాలకు, ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి క్షేమం, ఆశీర్వాదకరం. కాబట్టి ఈ 3 దినాలు కూడా ఈ యొక్క తాడిగూడెం గ్రామంలో ప్రభువును గురించి ప్రకటించడం నిజంగా ఈ గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరం. మంచి మనసుతో దేవుని మాటలు మీరు ఆలకించి ఈ 3 దినాలు కూడా అద్భుతమైన దేవుని కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన అద్భుతాలు చేశాడని కాదు, ఈరోజు కూడా ఆయన అద్భుతాలు చేయగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఆదాం రాజు గారు మన మధ్యలో వారు ఉన్నారు. భయంకరమైనటువంటి మరణకరమైన రోగముతో వారు పీడించబడి ఏ రీతిగా ప్రభు కృప ద్వారా వారు స్వస్థపరచబడ్డారో ఈ రాత్రి మన అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఇవేమీ కల్పించి చెప్పే కథలు కాదు, కళ్ళబుల్లి మాటలు కాదు, నిజంగా ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటనలు. మనం ప్రభు చేసిన కార్యాలను వినబోతున్నాం కనుక మనందరం కూడా జాగ్రత్తగా ఆలకించి ఈ సభల్లో దేవుని మహిమపరుద్దాం. మరి ఈ సమయంలో మరి ఆదారాజు గారు వచ్చి చక్కని మరి సాక్ష్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవుని మాటలు విందాం. అందరూ చప్పట్లు కొడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును మన ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ శుభనామంలో క్రీస్తు సువార్త సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు మరి శాంతిరాజు గారికి, అలాగే పాస్టమ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా నాకంటే ముందు నిలబడి చక్కటి పరిచయ వాక్కులు, అలాగే అద్భుతమైన మరి సువార్తను గూర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన అద్భుతమైన విషయాలు తెలియజేసిన దైవజనులు, ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క చేతబలంగా వాడబడుతున్న రెవరెండ్ ఎస్ మనీషాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులకు వందనాలు. చక్కటి సంగీతం అందిస్తున్న వారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంవత్సరం వారికి వందనాలు. వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ శబ్దయంత్రం ద్వారా ఈ గ్రామంలో చాలామంది ఆయా చోట్ల ఉండి వింటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసే అందరినీ ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తారా పిల్లరా? మరి ఎందరో గొప్ప దైవజనులు వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా అల్పుడను, అయోగ్యుడను, ఏమాత్రం కూడా నిలబడ్డానికి కూడా అర్హత లేని మరి నాబోటు వంటి వాడిని ప్రాంతానికి పిలవడానికి గల కారణం ఏమిటనంటే కనుక, ఒకప్పుడు నేను పరిపూర్ణంగా చనిపోయిన వ్యక్తినండి. నా కొరకు రోడ్డు మీద పాడి కట్టబడింది, శ్మశానంలో గొయ్యతవ్వబడింది. ప్రియమైన వాళ్ళరా, శవస్నానం చేయించడానికి నీళ్లు కూడా సిద్ధపరిచారు. తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాము అన్న సమయంలో సాక్షాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే తన హస్తముతో నన్ను ముట్టి చచ్చిపోయి నన్ను తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇది ఎలా జరిగిందో, ఎంతవరకు వాస్తవమో అనే విషయాలను సంపూర్ణంగా తెలియజేయడానికే మరి యొక్క సభను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయా చోట్ల ఉండి వింటున్నవారు, కూర్చుని చక్కగా వింటున్నవారు అందరూ కూడా మరి ఎక్కడున్నా సరే మీకు ఈ మాటలు వినబడుతున్నాయని నేను తలుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదో, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో, ఆయన మనుషులను ప్రేమించే ఆ విధానం ఎంత గొప్పదో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా కాస్త మీ చెవిని, మీ మనసును ఇటు పెట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న తర్వాత ఒక్క పాట కూడా పాడిన తర్వాత నా సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ చరణం చదువుదామండి. కీర్తన గ్రంథము 103వ కీర్తన 4వ చరణం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలండి. ఈ మాట నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో, ఈ పూట ఇక్కడ నిలబెట్టిందో, ఇలా మాట్లాడిస్తుందో, ఈ మాట ద్వారా దేవుడు నా పట్ల ఏం చేశాడో అనే విషయాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం చాలా సేపటి నుంచి అలాగే కూర్చుని ఉన్నాం కదా, ఒక్కసారి లేచి నిలబడదామా? ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక పాట పాడిన తర్వాత ప్రియులారా మనం మన సాక్ష్యాన్ని ప్రారంభిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దైవజనులు మాట్లాడినట్లుగా, చీకటి కలిగిన ప్రాంతంలో దేవుని వెలుగు వచ్చినట్లుగా, నిశ్చయంగా ఈ ప్రాంతంలో దేవుని వెలుగు కమ్ముకునుగాక. ఈ ప్రాంతాన్ని దేవుని మహిమ ఆవరించునుగాక, ప్రభావం ఆవరించునుగాక, కృప ఆవరించునుగాక, మహిమ ఆవరించునుగాక. యేసు రక్త ప్రభావము చేత ప్రతి చీకటి తొలగిపోవునుగాక. దేవుని శక్తి మాత్రమే ఇక్కడ ఏలుబడి చేయునుగాక. కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని కనపడతాం.
ఈ రాత్రి ఆయన కృప ఆవరించినట్లుగా, ఆయన మహిమ ఆవరించినట్లుగా ఆయన నామాన్ని కనుగొనగా స్తోత్రమయ్యా. యేసయ్యా పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చెప్తా అందరూ కలిసి మాట. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తోత్రమయ్యా. ఆమేన్, ఆమేన్. పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. అయ్యా కనికరపడయ్యా ఈ రాత్రి. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. చెప్తామందరం. కృపలోనే మమ్ము ప్రేమించావు, కృపలోనే మమ్ము దీవించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి తన కృప చేత మనల్ని బలపరచునట్లుగా మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తాడిగుడి అనే ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రభువా నీ కుమారులు ఆయన శాంతిరాజు గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్రీస్తు సువార్త సభలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రథమ రాత్రి అనేకులతో మీరు మాట్లాడి అనేక మంది జీవితాల్లో ఒక కనువిప్పును కలగచేయమని ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. నువ్వు మనుషుల పట్ల ఏ విధమైన ఉద్దేశం కలిగి ఉన్నావో ప్రభువా తండ్రి, నీ స్తోత్రాలు సంపూర్ణంగా నీ ప్రజలకు తెలియచేయమని, గలిబిలి చేయాలని ప్రతి విధమైన వ్యతిరేకతలని యేసు నామములో తొలగిపోవును గాక. దైవ శక్తి మా మధ్యలో ఉన్నట్లుగా సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామండి. అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట
మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చేసే వృత్తి ఏంటంటే, పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు, కానీ మీకు అర్థం అవటం కోసంగా ఈ మాట చెప్తున్నాను నేను. పిల్లరా, నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా అమ్మగారు మా నాన్నగారు కూడా నేత పని మీదే ఆధారపడి నేత పనినే చేసుకుంటూ మా జీవితాల్ని అలా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. పిల్లలు, ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. దినాల్లో భయంకరమైన కరువు చేత మేము బాధించబడతా ఉండేవాళ్ళం. ఒక పూట భోజనం చేస్తే మిగతా రోజులన్నీ అలాగే పస్తులు ఉండేవాళ్ళం. వారానికి ఒక్క పూట మాత్రమే మాకు అన్నం దొరికేది, మిగతా రోజులన్నీ కూడా పస్తులే ఉండేవాళ్ళం. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ వస్తూ నూకలు తీసుకొస్తే మా అమ్మ అందులో ఉప్పేసి ఉడకబెట్టి, ఇది ఉప్మారా అంటే నిజమే కామోలని చెప్పి అది తిని అలాగున మా ఆకలిని తీర్చుకుంటూ మా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, మా నాన్నగారు చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. మేము ఎప్పుడు సంతోషపడేవాళ్ళం అంటే, ఎప్పుడు ఆనందపడేవాళ్ళం అంటే, ఏదైనా పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. కారణం ఏంటంటే, ఈ నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేస్తూ ఉండేవారు. ఇలాగే ఉంటే బాగుండు అనుకునేవాళ్ళం, కానీ ఆ 4 రోజులు గడిచిపోయిన తర్వాత యథావిధిగా మరలా మా జీవితంలో భయంకరమైన కరువు అనేది మమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా జీవితం కొనసాగుతున్న క్రమంలో ప్రియులరా, మా నాన్నగారు మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో, అది భీమవరం నుండి పాలకొల్లు మధ్యలో ఉంటుంది, దగ్గులూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఈ నూలుకి రంగులు అద్దటం అనే పని నేర్పిస్తున్నారంటే, మా ఊరు నుంచి ఓ 10 మంది వెళ్ళారు. ఆ 10 మందిలో మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. పని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు పిలిచి మా నాన్నగారి చేతిలో 300 రూపాయలు పెట్టారు. మా నాన్నగారు డబ్బులను చూస్తూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ ఎప్పుడైతే 300 రూపాయలు చేతిలో పడ్డాయో మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవండి. మా నాన్నగారు అడుగుతున్నారు, అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటి సంగతి అని అంటే, ఆయన అన్నారు, లేదు లేదు, రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే ఇక మా నాన్నగారు సంతోషానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని, మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని, సాయంత్రం 5 కావస్తా ఉంది. ఆ మాత్రం దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తూ ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైందని అంటే, మా అమ్మ చెప్తుంది, ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే, మా చేతికి ₹1 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచిని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొక్కను వేసి కొట్టేవారు, ఏమవుతాయి ఇట్లుగా అని చెప్పి. ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలు గుందెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన పరిస్థితులు మా జీవితంలో ఉండేవి కాదు. కాబట్టి ఆ రోజున అంత సమృద్ధిగా తీసుకురావడం మా అమ్మకి చాలా కన్నీళ్ళు, బాధ, ఒక పక్క ఆనందం, మరో పక్క ప్రియులరా మా అందరికీ కూడా చక్కగా వంట చేసి 5గురిని లైన్గా కూర్చోబెట్టి మాకు చక్కగా అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా మీరు మరి నూకలతోనే కడుపు నింపుకున్నారు, కానీ పూట మంచి అన్నం దొరికిందిరా, చాలా జాగ్రత్తగా తినాలిరా అంటుంటే మా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఈ పూట అంటే ఈ అన్నం దొరికింది, ఇలాగే ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే మరలా యథావిధిగా మరలా మామూలు అయిపోద్దా పరిస్థితిని మా ఎదురుగుండా పెట్టిన ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటిని ముద్దలుగా చేసుకుని తింటూ సంతోషించాం, సంబరపడ్డాం, ఆనందపడ్డాం. కానీ ఆ సంతోషము, ఆనందము ఎన్ని రోజులు ఉందంటే కేవలం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. కారణం ఏంటంటే, మా నాన్నగారితో పాటు తమ్ముడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు ఇంటికి వస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు అని ఒక సెంటర్ ఉంటుందండి. ఆ సెంటర్ నుంచి లోపలికి రావాలి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తమ్ముడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని నెమ్మదిగా ఆ త్రాగుడిని మా నాన్నగారికి పోయిపించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగా ఉండేవారు, కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టారు. ఎంత విపరీతంగా త్రాగేవారనంటే,
తన చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆ త్రాగుడు పొయిపించేవారు. మా నాన్నగారికి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేదండి. ఆ సైకిల్ త్రొక్కుంటా మా ఊరు రావాలంటే వెదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవారు. రాయకుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయకుదురు వెళ్ళి వచ్చేవారు ఎవరైనా ఉంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు మా మేనత్త కౌరు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన ఆ బల్ల సైకిల్ లెగ తీసుకుని వారు వీరు సాయం పట్టుకొని ప్రియులరా మొండు మాత్రమే ఆ బలమే పడుకోబెట్టి తల చేతితో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బింది మీద బింది నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లినలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళం. నాన్న నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చాం, నిన్నదాకా ఆకలిని ఏడ్చాం, ఈ పూట 4 రూపాయలు తీసుకొస్తున్నాం, కడుపునే అన్నం తిన్నాం అంటే ఇది ఏంటి పరిస్థితి నాన్న అంటే మా నాన్న చెప్పేవారు, మన ఎత్తి మీద చెయ్యేసి ఇంకెప్పుడు త్రాగని ఇదే చివరి రోజు అనేవారు. సాయంత్రానికి యథావిధిగా మరలా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. కాబట్టి మొదటి కంటే మా పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. విపరీతమైన త్రాగుడు అలవాటు అయిపోయి మా నాన్నగారు మా అమ్మగారిని విపరీతంగా కొడతా ఉండేవారు. ఆయన వస్తున్నారంటే చాలు మేము 5గురం కూడా 5 చోట్ల పారిపోయి దాక్కునేవాళ్ళం. అలాంటి సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. చుట్టూ వాళ్లే ఫౌండేషన్ వేశారు. కొన్ని డబ్బులు చేతికిచ్చి గోళ్ళ కట్టుకోమని చెప్పారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మ గారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండేదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షం ఉండేది. అర్ధరాత్రి అపరాత్రి వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అలాగుని మమ్మల్ని భద్రపరుస్తూ వస్తూ ఉండేవారు. ఇలాగున మా రోజులు గడుస్తున్న సమయంలో ప్రియులరా రాయకుదురులో ఇప్పటికీ కూడా మరి చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉంటుందండి. అక్కడ పనిచేసే కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఒక రోజున వారు మా ఇంటికి వచ్చి మా వాతావరణం అంతా చూశారు. వీడు చూస్తే త్రాగుబోతు అయిపోయాడు, పిల్లల్ని చూస్తే ఇలా వదిలేశాడు, మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి వాళ్లే సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోయి పైన వాసాలు వేశారు. పిల్లల బంగాళా పెంకి రప్పించి గుమ్మాలో పెట్టి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే కనుక ఈ బంగాళా పెంకిని వేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టంతో త్రాగి భయంకరంగా బ్రతుకుతావంటే మా నాన్నగారికి ప్రియులరా ఇక వాళ్ళ అన్న మాటలకి కాస్త సిగ్గేసి ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆ కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగారు. ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. మాది ఇలాంటి కాలనీ అనమాట. అందరూ కూడా మా నాన్నగారు ముందుకు వెళ్ళకముందే తలుపేసుకుంటూ ఉండేవారు. కాబట్టి కాలనీ అంతా తిరిగాడు కానీ అక్కడ కూడా రూపాయి అప్పు పుట్టలేదు. ఆ సమయంలో ప్రియులరా మా నాన్నగారు ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆసామి, ఆయన పేరు సుబ్బారాయుడు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా అని బతిమాలతో ఉంటుంటే ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, కాగితం తీసుకొచ్చావా, ఏది తీసుకొస్తే ఇలా ఇవి ఇప్పుడే ఇస్తానని అని అంటూ ఉన్నారు. ఆ ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు, కాకపోతే ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలతో ఉంటుంటే ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు మా నాన్నగారు అదే అరుగు మీద కూర్చున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన పొలం వెళ్దామని చెప్పి పాలతెప్పల తీసుకుని అడుగు బయటెట్టగానే ఆయన కాళ్ళు మా నాన్నగారు పట్టుకుని అడుగుతున్నారు, అయ్యా అలా కాదండి, పెద్ద మన చేసుకుని ఒక 1000 రూపాయలు ఇప్పించండి బాబు, మా ఇంటి పైన కప్పేయించుకోవాలంటే కాళ్ళు పట్టుకుని మా నాన్నగారిని పైకి లెగదీసి అంటున్నారు, నిజం చెప్పు నీ దగ్గర తాకట్టు పెట్టక ఏ వస్తువు లేదా అంటే నిజంగా ఏమీ లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేశానని నా త్రాగుడు విషయంలో, కాబట్టి ఏదైనా మీరే పెద్ద మనం చేసుకుని ఇవ్వాలంటుంటే ఆయన అన్నారు, నీకు ఎంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు అన్నారు, 5 కొడుకులండి. సరే ఒక పంచే, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను ఈ డబ్బులు ఇస్తానన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషుల్ని తాకట్టు పెట్టడం రాదు. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటుంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు అని ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. మా ఊర్లో ప్రియులరా మండువాలోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏదైనా కాగితం అయితే ఏ పరుపు కింద పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడుగుడు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. అవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు.
పోన్లే కష్టపడితే పోను కడుపై నిండుతుందేమోనని పని చేస్తూ ఉంటే ఉదయం మిగిలింది రాత్రికి పెట్టేవారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెట్టేవారు. అది మిగిలితే పెట్టేవారు, లేకపోతే లేదు. ఇలాగ ఎండాకాలం వచ్చింది ప్రియులరా. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక అరడజన మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడడమే తప్ప, మామిడికాయను వినడం తప్ప ఏనాడు కూడా తిన్న రోజులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు లేవు కనుక. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలనే ఆలోచనతో ఆ తలుపు పక్క నిలబడి ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదా, మామిడికాయ మొక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్నా నిలబడ్డాడు. వారు ఇలా రారని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కి పడి ఏడుస్తూ, కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేనంత దౌర్భాగ్యమైన బ్రతుకాన్ని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకు ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని ప్రియులరా. మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా నన్ను 1000 రూపాయలకి తాకట్టు పెట్టేశారు. ప్రియులరా, మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంది. ఏంటి ఆనవాయితీ అంటే, సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులను కానీ పాలేర్లు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం రాత్రి 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి ఇచ్చారు, కొత్త బట్టలు. ఆ బట్టలు చూడగానే సంవత్సరం పడిన కష్టాన్ని మర్చిపోయాను. కారణం ఏంటంటే మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తానులు నేసేవాళ్ళం, నరసాపురం లుంగీలు నేసేవాళ్ళం. మా జీవితంలో ఎప్పుడూ కూడా మేము నేసిన తానులోంచి ఒక ముక్క కట్ చేయించుకొని చొక్కా గుట్టించుకోవటం ఎరగం. ఆ చీరల్లో ఎప్పుడు మా అమ్మగారు ఎప్పుడూ కూడా ఒక చీర ధరించడం ఎప్పుడు కూడా మేము చూడలేదు. కాబట్టి మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఇస్తే అవి తీసుకొచ్చి కుట్టి మాకు తొడిగేది. అవే మాకు తెలుసు తప్ప ఈ కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజున ఆ బట్టలు చూడగానే చాలా సంతోషపడుతూ, సంబరపడుతూ, ఆనందపడుతూ ఇక నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, మా అమ్మకి బట్టలు చూపించాలి అని ఎంతో ఆలోచనతో ఒక జత బట్టలు సంచిలో పెట్టుకున్నాను, మరొక జత బట్టలు ధరించుకున్నాను. ప్రియులరా, 30 రూపాయలు జేబులో పెట్టారు. ఇలాగే రోడ్డు ఉంది, మెట్లు దిగి రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ దినం కనుక లైటింగ్ పెట్టారు, ఖర్జూర పండు అమ్ముతున్నారు. ఈ 30 రూపాయలు జేబులో ఉంటే 30 ఆలోచనలు మధ్యలో ఉన్నాయి. ఏం తీసుకెళ్ళాలి మా అమ్మకి, మా తమ్ముడికి ఏం తీసుకెళ్ళాలని ఎన్నో ఆలోచనలతో అడుగులేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. కాస్త దూరం వెళ్ళేప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారు. నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావు నాన్న, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, నువ్వు ఎలాగున్నావని చాలా ప్రేమగా దగ్గరికంటే వెళ్ళి అలా హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉండుంటే అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకొని పక్కకి లాగా అంటున్నారు, రే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారు ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు. నిన్నే మాటలు అయిపోయి రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్తూ ఉన్నారు. కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను, ఒకసారి విడిచిపెట్టినానా, నువ్వేం చెప్తే చేస్తాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను, కాకపోతే ఈ పూటకు విడిచిపెట్టండి అని అంటే ఏమాత్రం కనికరించకుండా తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం గారు అని ఆయనకు అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి పండగ రోజు కనుక బయట వాళ్ళని ఎవరిని కూడా లోపల రానివ్వరు. ఒక గేదెల పాకు ఉంటే ఆ గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయింది. ఓ భాగంలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను. ఇలా జరిగింది ఏంటని ఆ నిలువు కాళ్ళ మీద నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. పిల్లలు అలా ఏడుస్తున్న సమయంలో 8:30కి వెళ్ళినోడిని దాదాపుగా 3:30 వరకు అలా ఏడుస్తున్నాను, కానీ ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితులు అక్కడ ఎవరూ లేరు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులు తుడుస్తూ ఉంటుంటే నిద్ర వచ్చి కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 ఆ టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చి పడుకున్న నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుబడి లేచి నా చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమనొద్దని లోపల నా చేతిలో ఉన్న చీపురు గట్ట తీసుకొని నన్ను కొట్టడం ప్రారంభించారు. అలా కొట్టినప్పుడు ఆ చీపురు గట్టకి వెనకాల ఇనప తోడుగా ఉంటుంది అనమాట. అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా పనిచేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి అంటున్నారు, నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు, తిడతారు, ఏదో ఒకటి అంటారు, ఓ పని చేయి, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే నేను ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధ ఇబ్బందో ఎక్కడైనా పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు.
బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇంటికి వెళ్తే కనుక ఖచ్చితంగా మా నాన్నగారు చంపేస్తారైనా చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, నేను వెళ్ళలేనని చెప్పి రాయకుదురులో ప్రియులరా బస్ స్టాండ్ ఎదురుగుండా ఒక కాఫీ హోటల్ ఉంటుందండి. ఆ కాఫీ హోటల్, ఆ కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ ఇప్పటికీ ఉంది కూడా. అది ఒక కావుంట్ల కాఫీ హోటల్ అనమాట. ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నా మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడు అని ఏడుస్తూ ఉంటే నా వెనకాల నిలబడి ఆ ప్రియులరా అడుగుతూ ఉన్నారు కృష్ణమూర్తి గారైన ఆయన, బాబు నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే జరిగిందంతా చెప్పాను. ఆయన విని చాలా ఆలోచన చేసి ఒక మాట చెప్పారు. ఏమనంటే, అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను కానీ నీకు నెలకు 100 రూపాయలు ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, కొట్టనో తిట్టనో ఏమన్ను, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఆ పని నువ్వు చేస్తే ఈ పని నేను చేస్తానన్నారు. సరేనని ఆ పని ఒప్పుకున్నాను. ఉదయకాల సమయం 4 గంటలకు లేపేవారు. ప్రతి ప్రియులరా మరి ఆ హోటల్ అంతా శుభ్రం చేసి ఆ కప్పులు కడుగుతూ ఆ ప్లేట్లు కడుగుతూ అదంతా కూడా చేస్తూ ఉంటే నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఏ మాదిరిగా అయితే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ మాదిరిగా 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని నేను చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అంటే మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, మా నాన్నగారు ఒక భయంకరమైన త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తి. ఈ రాత్రి చాలామంది ఈ సభలో ఉన్నవారే కాదు కానీ ఆయా స్థలాల్లో ఇళ్ళకాడ కూర్చొని లేకపోతే రోడ్డు మీద నిలబడి ఏంటా ఈ మాటలని వింటూ ఉన్నారు, నాకు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి ఒకవేళ నా తండ్రి వలె, నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటు అయిపోయి త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికాడో, ఈరోజు అదే త్రాగుడికి అలవాటు అయిపోయిన వ్యక్తులు ఈ పూట ఈ ప్రాంతంలో లేకపోలేదు. ఒకవేళ ఈ మాటలు కనుక మీరు వింటూ ఉంటే అయ్యలారా, ఈ సభ ద్వారా మీకే ఈ మాటలు చెప్తా ఉన్నాను. నా తండ్రిని త్రాగుడు బట్టి మా కుటుంబం చిన్నప్పుడే చిన్నాభిన్నంగా మారిపోయింది. మా భవిష్యత్తు అంతా అతలోకుతలం అయిపోయింది. భయంకర పరిస్థితులకు మేము వెళ్ళిపోయాం. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, నీ త్రాగుడిని బట్టి, నీకున్న ఆ వ్యసనాన్ని బట్టి, నీకున్న ఆ పరిస్థితిని బట్టి ఈ రాత్రి ప్రియులరా ఆ రోజు నేనెంత బాధపడ్డానో ఈ పూట నిన్ను బట్టి కూడా నీ కొడుకు నీ కూతురు అలాగే బాధపడతా ఉన్నారు. ఏ స్థలంలో ఉండి వింటున్నారు నాకు తెలియదు కానీ ఈ రాత్రి ఒక్క మాట చెప్తున్నాను, నా చేతులు జోడించి దండం పెట్టి, ఎక్కడుండి వింటున్నారు నాకు తెలియదు, దయచేసి ఆ త్రాగుడు అనేది కనుక మానేస్తే, ఆ త్రాగుడు అనేది వదిలేస్తే కనుక నీకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరు అని ఈ సభపక్షంగా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా పిల్లరా? నేను ఇంకొక మాట చెప్తాను, త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారు, ఆనందపడతారు నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు, నీ కన్న తల్లిదండ్రులు సంతోషపడతారు. ఆ త్రాగుడిని బట్టే కదా సిగ్గుపాలైపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఆ త్రాగుడిని బట్టే కదా ఆస్తులన్నీ పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, ఆ త్రాగుడిని బట్టే కదా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నావు. కాబట్టి అయ్యా, ఏ స్థలములో ఉండి వింటున్నావో నాకు తెలియదు కానీ రాత్రి ఖచ్చితంగా దేవుడు నిన్ను మార్చును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళాను, మా అమ్మతో చెప్పానమ్మా ఏదో ఒక పని చేస్తానంటే మా అమ్మ అంది, నీ ఇష్టం బాబు అని. అంటే నేను ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పనికి వచ్చాను, అంటే సిమెంట్ కలిపి అందించే పనికి వచ్చాను. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని ఇలాగే పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతున్నాను. ఆ మెట్లు దిగుతున్న క్రమంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కిందకంట వచ్చాను, అరుగు మీద కూర్చున్నాను. ఒకసారి బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయింది, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడిపోయింది. అంత రక్తం నేను చూడగానే ఎప్పుడు కూడా అంత అలా వాంతి అవ్వలేదు. ఒకసారి అంత పెద్ద వాంతి అయిపోగానే నేను ఆ పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా పనిచేసేవాళ్ళు, తాపీ మేస్త్రులు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు చూసి ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు, అయినా ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందని గబగబా నా ముఖం కడిగి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు నుండి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే అన్నారు, పైనుంచి పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అంటే నేను చూడండి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ వారు పరీక్ష చేయటం మొదలుపెట్టారు. ఇవన్నీ పరీక్ష చేస్తున్నప్పుడు దాదాపుగా ప్రియులర్ 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటో రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపల పగిలిపోయింది. కాబట్టి ఇదంతా కూడా పాడైపోయింది. ఈ అబ్బాయి మహా బ్రతికితే నెల 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చనిపోతాడు అని చెప్పారు డాక్టర్ గారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి
ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని గడ్డేదో పగిలిపోయింది చచ్చిపోతాడు అంటారు ఏంటి, ఊరుకోండి. రిపోర్ట్లు ఏమైనా మారిపోనేమో, ఒకసారి మరలా పరిశీలన చేస్తారని అడిగితే దానికి ఆ మాటకి ప్రియులరా మా డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండెకు ఈ భాగంలో ఒక గెడ్డ ఉంది. అది చాలా కాలం బట్టి నుంచి అబ్బాయి దాన్ని మోస్తూ ఉన్నాడు. ఇప్పటికీ అబ్బాయికి తెలియదు. కానీ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఆ గడ్డ వల్ల ఇతనికి ఏ హాని జరగలేదు. ఇప్పుడు అది పగిలిపోయింది. అది పగిలిపోయిన తర్వాత ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. అది క్యాన్సర్ గడ్డ. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా పాడైపోయింది. బ్రతికితే మా అంచనా ప్రకారం నెల మీద 15 రోజులు బ్రతుకుతాడు, లేదంటారా ఈ లోపులోనే చనిపోవచ్చు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మా మేస్త్రి గారు గజగజ వణుకుపోతూ, అలా కాదండి, ఓ 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, వాళ్ళ అమ్మాలకు చెప్తాను, కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని అంటే డాక్టర్ గారు చెప్పారు ఏమనంటే కనుక 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు, 10 రూపాయల మందులు కూడా నేను రాయను, తీసుకెళ్ళిపోమని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మగారిని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి భయంకరమైన క్యాన్సర్ రోగం అంట, గడ్డేదో పగిలిపోయిందంట లోపల, కాబట్టి ఎన్నాళ్ళు బ్రతుకుతాడో తెలియదు, కాస్త వాడిని బాగా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మగారికి అప్పగించి మా అమ్మగారు పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టారు. పడుకోబెట్టిన కాడ నుండి నాకు వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. నోట్లోంచి బ్లడ్, ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. ఒక గిన్నె తీసుకొచ్చారు, నా మంచం దగ్గర పెడితే దాంట్లో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు మా అమ్మగారు నాకు అన్ని పనులు చేసేవారు. అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, తీసుకొచ్చి పడుకోబెట్టేవారు, పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. మరి 10 రోజులు అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారట, వాడికి క్యాన్సర్ రోగం అంటున్నారు, నువ్వు వాడికి అన్నం తినిపిస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, రేపు అన్న రోజున అది నీకు వస్తే, లేకపోతే నీతో పాటు ఆ పిల్లలకు కూడా వస్తే ఆడితో పాటు అందరూ చస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండని సలహా ఇస్తే ఇలాంటి బరకం పట్టా తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా చుట్టూ కట్టేశారండి, ఇలా చుట్టూ కట్టేశారు. అప్పటిదాకా అమ్మ కనిపిస్తే కాస్త ధైర్యంగా ఉండేది, అప్పుడు దాకా ఎవరైనా కనిపిస్తూ ఉంటే నాకు ధైర్యంగా ఉండేది. కానీ పట్టా ఎప్పుడైతే కట్టేశారో నాకు ఊపిరి ఆడేది కాదు, గాలి ఆడేది కాదు. ఎందుకంటే ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వెళ్ళిపోయేదేమో, ఈ రంధ్రాలు పూడిపోయి నాకు గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇలా ఎలకెలగా పడుకొని భాగంలో గట్టిగా పట్టుకొని విపరీతంగా బాధించబడతా ఉండేవాడిని. కాకపోతే అప్పుడు దాకా కూర్చుని అమ్మ, అప్పుడు దాకా మాట్లాడే అమ్మ, అప్పుడు దాకా కాస్త ధైర్యం చెప్పే మా అమ్మ నాకు దూరం అయిపోవడంతో ఇక నా పరిస్థితి ఎలాగా మారిపోయిందనంటే, ఇక నేను చచ్చిపోతానన్నమాట, ఇక నా బ్రతుకు అయిపోయిందనమాట. అందుకే నా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా దగ్గరికి ఎవరు రావట్లేదని ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడ్చేవాడిని ప్రియులరా, భయంకరంగా ఏడ్చేవాడిని. అప్పుడు దాకా ఉన్న సంబంధం, అప్పుడు దాకా ఉన్న ఆ మాటల విధానం, అప్పుడు దాకా ఉన్న ఆ సాన్నిధ్యం కాస్త ఏమైపోయిందనంటే పూర్తిగా విడిపోయినట్టుగా. ఎవరూ నాతో మాట్లాడేవారు కాదు, పలకరించేవారు కాదు, కనీసం మాట వరుసకైనా ఎలాగుంది అనే మాట కూడా మాట్లాడేవారు కాదు. పిల్లలు నేను జీవోత్సవంలా మారిపోయి మంచం మీద పడి ఓ పక్క ఆగేది కాదు, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ పడిపోతూ ఉండేది. ఇదంతా కూడా భయంకరంగా వామిటింగ్స్ అయిపోతూ ఉండే. ఈ బాధలు విపరీతమైన బాధ, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ప్రియులరా నాకున్న బాధ కంటే, నాకున్న పరిస్థితి కంటే ఎవరైనా మాట్లాడతారేమో, పలకరిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. కానీ రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఎవరు కూడా మాట్లాడటం అనేది జరగట్లేదు. ఇక ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే చిచి వీడు చచ్చిపోతే బాగుండు అనే కోరుకునే పరిస్థితి మొదట నా ఇంట్లో ప్రారంభమైంది. తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అనేవారు, రే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు, నీకు ఈ రోగం వచ్చిందిరా, నీలాంటోడు బ్రతికడం కంటే చచ్చిపోవడమే మేలు, అసలు పుట్టకుంటే ఎంత మేలురా అని మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. అలాగును ప్రియులారా మంచం మీద పడి భయంకరంగా ఏడ్చేవాడిని. నా ఏడుపు వినేవారు ఎవరు ఉండేవారు కాదు. అలాగనే బాధపడతా ఉన్నాను ప్రియులారా. దాదాపుగా అప్పటికే నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక నా డాక్టర్లు చెప్పినట్లుగా నాకు అర్థమైపోతున్న విషయం ఏంటంటే, నేను ఈ రోజో రేపో ఖచ్చితంగా నేను చనిపోతాను. ఎందుకంటే నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ భాగం బరువు అయిపోతూ ఉంది, ఈ ముక్కులు ఈ యొక్క రంధ్రాలు బ్లాక్ అయిపోయి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయిపోయి ఏ క్షణంలో గుండె ఆగిపోద్దో తెలియదు, ఏ క్షణంలో ఏమైపోద్దో తెలియదు. ఎందుకంటే నోరు బాగా చాచి గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. దాదాపుగా అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన బాధ అనుభవిస్తున్న పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ఇక నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. నేను అనుకునేవాడిని, చచ్చిపోతే ఈ బాధ పోద్దేమో,
చచ్చిపోతే కనుక ఈ బాధ నుంచి నేను విడుదల పొందొచ్చేమో, త్వరగా మరణం వస్తే బాగుండు, త్వరగా నేను చనిపోతే బాగుండు అన్నట్టుగా మరణాపేక్ష కలిగిన వాడిని, మరణం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిగా ప్రియులరా మంచం మీద పడి బాధపడతా ఉన్నాను. మా చుట్టుపక్కల ఉన్న అందరూ అనేవారు, నేను పనికి వెళ్తున్నప్పుడు, అరే నువ్వు చక్కగా పని చేస్తున్నావు, మీ నాన్న త్రాగుబోతు అయినప్పటికీ డబ్బులు ఎట్టుకొచ్చి మీ అమ్మకిస్తున్నావు, మీ నాన్నగారి దారిలో నువ్వు వెళ్ళలేదు, నువ్వు బాగున్నావురా అని అంటూ ఉండేవారు. నేను ప్రియులరా ఆ మాటలు బట్టి చాలా ప్రోత్సాహంగా నేను కూడా బాగా ఇదే ఇవ్వండి. కానీ అదే మనుషులు చిచ్చి నీలాంటి బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అన్నట్టుగా అంటుంటే నా గుండె మరింతగా పగిలిపోయి ఏడ్చేవాడిని. మనుషుల యొక్క నైజం ఏంటో ఒక మాటలో నేను చెప్తాను ప్రియులరా. నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరుంటే ఉపయోగించుకుంటారు, అందగాడివైతే ప్రేమిస్తారు, పనికొస్తే ఉపయోగించుకుంటారు, పని చేయించుకుంటారు. నేనేమంటానంటే నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ బలం దూరం అయిపోయిన రోజున, నీకున్న పరపతి పేరు అన్నీ కూడా పాడైపోయిన రోజున, నువ్వు ఒంటరిగా మిగిలిపోయిన రోజున నేనంటాను, ఈ రాత్రి నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులరా. ఆ రాత్రి నా పరిస్థితి కూడా ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. పనికొచ్చిన నాళ్ళు, ఉపయోగపడిన నాళ్ళు, సంపాదించిన నాళ్ళు, డబ్బులు తీసుకొచ్చిన నాళ్ళు, నీకంటే గొప్పోళ్ళు లేడురా అన్న వాళ్ళే ఇప్పుడు నువ్వు చస్తే బాగుండ్రా అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలు, బ్రతకడం కంటే నేను చనిపోవడమే మేలు అన్నట్టుగా ప్రియులరా మరణాపేక్ష కలిగిన వాడిని మరణం కోసం పోరాడుతూ దాదాపుగా అప్పటికి నెల మీద 13 రోజులు అయిపోయింది. ఇక 5 రోజులు మాత్రమే ఉంది. 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. నేను మంచం మీద పడి అలాగే భయంకరంగా బాధించబడతా ఉన్నాను. ఈ భాగమంతా విపరీతమైన బాధ అండి. ఇదంతా కూడా విపరీతమైన బాధ, చాలా తట్టుకోలేని పరిస్థితి, గాలి పీల్చుకునే లేని పరిస్థితి, ఎవరు దగ్గరికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి, మంచం చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులు, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. భయంకరమైన విధానంలో ఉన్న సమయంలో ప్రియులరా అది నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ప్రియులరా ఆదివారం అండి. ఆ ఆదివారం రోజున ప్రియులరా మాదేమో మిచ్చిరి కాలనీ అంటారు. అంటే మిచ్చిరి కాలనీ అంటే అన్ని కులాల వారు కలిసి ఉన్న కాలనీ. దానికి చేర్చి ఒక క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన ఈ మైకా గొట్టాలు ఉంటాయి కదండి, ఇప్పుడు మన మీటింగ్స్కి అయి పెడతారు కదా, అలాంటి గొట్టాలు మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు వచ్చారు, ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడూ కూడా ప్రార్థనకి వెళ్ళినోళ్ళం కాదు, మందిరానికి వెళ్ళినోళ్ళం కాదు, వాక్యం అంటే మాకు ఏంటో తెలియదు. పాస్టర్ గారు ఎవరు కూడా మా ఇంటికి వచ్చి కనీసం ప్రార్థించిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, పాస్టర్ గారు అంటే తెలియదు. మేమేమీ కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు. అలాంటి సమయంలో ప్రియులరా నేను అలాగే మంచం మీద పడి ఇలాగే ఎల్లకెల్లగా పడుకుని భాగంలో గట్టిగా పట్టుకుని అలాగే బాధపడుతున్న సమయంలో ఆ పాస్టర్ గారు ఈ వాక్యం చెప్తున్నారు. ఏమని వాక్యం అంటే ఇందా చదువుకున్నాం కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. 103వ కీర్తన 4వ చరణంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. మీరు అడగొచ్చు, మరి ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు అన్నారు కదా, ఎప్పుడూ కూడా ప్రార్థనే తెలియదు అన్నారు కదా, మరి ఎలాగ అర్థమైంది ఆ మాట అని అంటే, ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు కానీ అందులో ఒక చిన్న మాట ఏంటంటే నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట. నేను ఎవరైనా పలకరిస్తారేమో అని ఎదురు చూస్తున్నాను, ఎవరైనా మాట్లాడతారేమో అని ఎదురు చూస్తున్నాను. కానీ ఆ మాట నాకు ఎలా వినబడుతుందంటే నిన్ను నేను బ్రతికిస్తాను అన్నట్టుగా వినబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిన్ను నేను కాపాడతాను అన్నట్టుగా మాట నా చెవులకి ఎందుకో తెలియదు. ఆ మాట నీ ప్రాణమును విమోచిస్తానన్న మాట నా కోసమే అన్నట్టుగా, నా కొరకే అన్నట్టుగా, అదేదో నా దగ్గరగా పలుకుతున్నట్టుగా 1కి 10 సార్లు. తర్వాత చాలా విషయాలు మాట్లాడారు కానీ అవేమీ నాకు వినబడలేదు. ఇది మాత్రం నా చెవుల్లో ఒక్కటిగా మారుమ్రోగిపోతూ ఉంది, అలా మారుమ్రోగిపోతూ ఉంది. నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటనంటే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, వాక్యము వెల్లడకు తోడుగానే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించునన్నట్టుగా ఆ మాట నాకు ఎంతగానంటే ప్రియులరా నా ధ్యాస, నా ఆలోచన అంత బాధలో ఉండి కూడా, అంత పరిస్థితిలో ఉండి కూడా, అంత భయంకరమైన విధానంలో ఉండి కూడా నా మనసంతా మాట మీదకి వెళ్ళిపోతుంది. ఏంటి మాట ఇంత స్పష్టంగా వినబడుతుంది ఏంటి, ఇంత దగ్గరగా వినబడుతుంది ఏంటని ఆలోచించడం ప్రారంభించాను. అలాగే ఎలకలుగా పడుకున్నాను, గట్టిగా పట్టుకున్నాను, కళ్ళు మూతలు పడిపోయి నా చుట్టూ రక్తపు వాంతులండి. ఎవరు నా దగ్గర రారు, నాతో మాట్లాడరు. కనీసం మా అమ్మగారు కూడా నా దగ్గరికి రారండి. మా అమ్మగారు ఆ బరకం పట్ట అవతలుండి, ఇది వరకు చూడండి మనకి ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసా మీకు? ఉట్టి
అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి ఆ బరకం అవతలుండి, ఆ బరకం పట్ట అవతలుండి ఆ యొక్క ఉట్టితో ఇలా లోపలికి కర్రతో అందించేది. అందుకుందాం కానీ చేయి జాపే లోపల గ్లాస్ నీళ్ళు అందులో ఒలిగిపోయి మొత్తం అన్నం అంతా నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. ఆ రోజు అలాగే గట్టిగా పట్టుకొని ఎలకలుగా పడుకొని ఏంటి మాట అని 1-10 సార్లు అలా ఆలోచిస్తూ ఉంటుండగా ఒక 10-15 నిమిషాల తర్వాత ఇదే నా మంచం అయితే నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పలోటి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని చెప్పి, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నా చెవులకు వినబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినపడినట్లుగా ఆ మాట నా చెవుల్లో నేనే నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేనే నిన్ను కాపాడే దేవుణ్ణి అని వినపడతా ఉంటుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఈ స్వరం మా అమ్మది కాదే, మా నాన్నది కాదే, మా వాళ్ళు ఎవరిది కాదు, ఇంత స్పష్టంగా బ్రతికిస్తానని అన్నారేంటని కళ్ళు తెరిచి చూశాను కానీ ఎవరూ కనిపించలేదు. అలా కనిపించబోయేటప్పటికి ఆ మాటలు వింటున్నప్పుడే ఆ మాటలు చాలా స్పష్టంగా నా చెవులకు తాకుతుంటే నా నరాలు ఇవన్నీ కూడా వణుకుపోతూ ఉన్నాయి. ఇదేదో జరిగిపోతుంది, నా శరీరం అంతా కూడా ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ నాకు దుఃఖం ఆగట్లేదు. అప్పటి వరకు పలకరించే దిక్కులే నాకు, అప్పుడు దాకా కనీసం మాట్లాడే దిక్కులే నాకు, అప్పుడు దాకా నా వారే నాకు దూరం అయిపోయిన పరిస్థితుల్లో ప్రియులరా ఆ మాట వినబడేటప్పటికి నాకు ఇక కన్నీళ్ళు ఆగట్లేదు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. పడుకోబుద్ధి అవ్వట్లేదు. ఆ ఓపిక అయితే లేదు శరీరంలో. కానీ ఆ మాట విన్న తర్వాత ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే గట్టిగా మంచాన్ని పట్టుకుని లేచి కూర్చున్నాను కానీ కళ్ళు మొఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యి నేను మంచమే పెట్టుకొని మరో చేతిలా గట్టిగా పట్టుకొని ఒక్క మాట అడుగుతున్నాను. అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నా తల్లి కాదు, నా తండ్రి కాదు, కానీ నువ్వెవరివో నాకు తెలియదు, నన్ను బ్రతికిస్తానని చెప్తున్నావు. అయ్యా నాకు బ్రతకాలని ఆశ ఉందయ్యా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతకాలని ఆశ ఉందయ్యా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా అని కేకలు పెడతా ఉంటే మా అమ్మగారు పరుగున వచ్చి ఆ బరకం పట్ట అవతలుండి, అరే ఎందుకు అలాగా కేకలు పెడుతున్నావు, ఏమైంది, ఎందుకు అలా కేకలు పెడుతున్నావు అని అంటే నేను ఆ మాటలేమి నేను వినబడతలేదు. కానీ నేను ఒకటే మాట మాత్రం నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను, బ్రతికించవా 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 అని చివరి కేక, గట్టిగా బ్రతికించవా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తం నా నోట్లోంచి బయటపడింది. ఎప్పుడైతే అంత రక్తం నేను వామిటింగ్ చేసుకున్నానో ఆ రక్తంతో పాటే దబ్బు నా రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడమే నా ప్రాణం నా నుంచి వెడలిపోయింది. అంటే పూర్తిగా నేను చనిపోయాను ప్రియులరా. ఎప్పుడైతే నేను అంత పెద్ద వాంతి చేసుకున్నానో, నేను దబ్బును అందులో పడిపోయానో, ఇక నా నుండి ఎటువంటి శబ్దం కానీ అలికిడి కానీ ఎటువంటి ప్రియులరా శబ్దాలు ఏమీ రాకపోవడం చేత మా అమ్మగారు ఆ బరకం పట్ట అవతలే ఉంది కాబట్టి అది అలా లేపి నన్ను చూడగానే రక్తంలో పడిపోయి నేను చనిపోయానంటండి. నా ముక్కులు కడయ్యే చేతులు పెట్టి చూసి చుట్టుపక్కల అందరినీ పిలిచి, ఇదిగో నా కొడుకు ఏదో జరిగింది ఒకసారి చూడనంటే వాళ్ళు చూశారు. చూసిన తర్వాత అమ్మ నీ కొడుకు చనిపోయాడు కాబట్టి మిగతా కార్యక్రమం అంతా చూసుకోండి అని అంటే, మా ఇంటి పక్కన మారీ గారు అని ఒక ఆయన ఉంటారండి. ఆయన ప్రియులరా ఈ వాస్తవంగా ఎవరైనా చనిపోతే టౌన్కి వెళ్ళి పాడు సామాన్లు తీసుకొస్తారు, కానీ ఆయనే గెల తీసుకొచ్చారు, ఆయనే ప్రియులరా కొండ తీసుకొచ్చారు, పిడకలు తీసుకొచ్చారు, తర్వాత మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి తాడు తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఊళ్ళో మా బంధువులు ఉన్నారంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా ప్రియులరా కౌరెళ్తే వాళ్ళు కూడా వచ్చేసారు. అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ కూడా శవస్నానం చేయించడానికి బిందులతో నీళ్లు సిద్ధపరిచి అన్నీ కూడా కల్పించారు. సాయంత్రం 4:45 ఆ టైం అవుతూ ఉంది, 4:30 అవుతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేయాలి కనుక అందరూ కూడా అన్ని పనులు చేస్తున్నారు. ఇక మిగిలిందల్లా శవాన్ని బయటికి తీసుకురావడం, స్నానం చేయించడం, ఆ పాడిమే పడుకోబెట్టడం, తీసుకెళ్ళి కప్పెట్టడమే మిగిలింది. ఇక శ్మశానంలో కొంతమంది వెళ్ళి గొయ్యితవి రెడీగా ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే వాళ్ళెవ్వరూ నా దగ్గరికి అయితే రాలేదు, నేను అలా పడిపోయి ఉన్నాను. అలా పడిపోయిన సమయంలో ప్రియులరా అప్పటికి దాదాపుగా 2-3 గంటలు అయిపోతూ ఉంది. అలా పడిపోయిన సమయంలో నేనైతే పూర్తిగా చనిపోయాను ప్రియులరా. అయితే చనిపోయిన నా జీవితంలో చనిపోయిన నాకు జరుగుతున్న మరొక పరిస్థితి ఏంటంటే, నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది.
అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నంత కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పట్ల బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ చిన్నపాటి వెలుగు రాగానే ఆ చీకటంతా కనుమరుగైపోయిందండి. అలా కనుమరుగైపోయిన తర్వాత నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ కనిపించట్లేదు. అలా చూస్తూ ఉంటుండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచే రక్తముతో మిళితమైన ఒక హస్తం అండి కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చప్పట్ల బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఆ హస్తము గాయపడిన హస్తము, ఆ హస్తము రక్తముతో మిళితమైపోయిన హస్తము నా దగ్గరికంటా వచ్చింది. ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పొచ్చు కండి. హల్లెలూయా. ఇవి కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు, లేకపోతే వేరే వేరే చేసే మాటలు కాదండి. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. చాలామంది ఈ అడ్రస్లు తీసుకుని మా ఇంటికి వెళ్ళి మా చుట్టుపక్కల వాళ్ళు అడిగారంట, పలానా టైంలో ఆదినారాయణ అనబడిన వ్యక్తికి ఇలా జరిగిందంట. ఎంతవరకు వాస్తవం అంటే వాళ్ళు చెప్పారంట, బాబు ఆయన చనిపోవటము వాస్తవమే, యేసయ్య బ్రతికించటము వాస్తవమే, నేడు ఫలానా ఊర్లో సేవ చేస్తున్నాడు, వెళ్ళి ఆయన చూసిరండి అని వాళ్ళు కూడా మళ్ళీ అడ్రస్ చెప్పారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ హస్తము నన్ను తాకగానే జరిగిన పని ఏంటంటే, మొదటిగా ఆ హస్తం తాకినప్పుడు నేను బ్రతికానడానికి రుజువులు ఏంటంటే, మొదటిగా ప్రియులారా నా కళ్ళు తెరవబడ్డాయండి. ఇప్పుడు ఈ కాంతి అంత అద్భుతంగా కనబడుతుందో నా కళ్ళు కూడా అంత అద్భుతంగా కనబడుతున్నాయి. రెండవదిగా జరిగిన పని ఏంటంటే, నా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు కూడా ఏదో ఒక బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించిందండి. నా ఎముకలు, నా నరములు, నా మూలుగులు ఇవన్నీ ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడ్డానో నన్ను ఎవ్వరూ పైకి లేపలేదు, కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిలబడిన తర్వాత నేను చూస్తూ ఉన్నాను ప్రియులరా, నన్ను నేను చూసుకుంటా ఉన్నాను. ఈ భాగంలో గాయమైపోయి ఇలా వంగిపోయి ఉండేవాడిని, కానీ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డానండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, నేను చూసుకుంటే రోత అప్పటికే 25 రోజులు అయిపోయింది. స్నానం చేసి కంపు కొడుతున్నాను, భయంకరమైన రోతతో ఉన్నాను. అయితే ప్రియమైన వాళ్ళరా, పైనుండి కింద వరకు నేను పరిశీలన చేసుకున్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ బావి కాడ నిలబడి నేను అలా స్నానం చేస్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా విచిత్రంగా నన్ను చూస్తూ ఉన్నారు. ఈడేంటి ఈడు ఇక్కడ నిలబడ్డాడు, చచ్చిపోయాడు కదా, ఈడి కోసమే కదా పాడి కట్టాం, ఈడి కోసమే కదా నీళ్లు తోడాం, వీడి కోసం కదా ఇందాక నుంచి ఏడుతున్నాం, వీడేంటి ఇక్కడ నిలబడ్డాడు, అయినా ఈడు మనిషే లేకపోతే ఇంకేమన్నానని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు చేయడం మొదలెట్టారండి. దేవునికి స్తోత్రం. చేయలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసిన వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ సమయంలో ప్రియులరా నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రక్తపు జీర కూడా లేదు. 4 రోజులు ఆగాను, 4 రోజులు. ఏ ఆశ్రమ హాస్పిటల్లో అయితే డాక్టర్ గారు ఇక్కడ గడ్డ పగిలిపోయింది, అది క్యాన్సర్ గడ్డని, ఇదంతా పాడైపోయిందని అన్నారో అదే ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారు ముందు నిలబడ్డాను. ఆయనను గుర్తుపట్టాను. ఎందుకంటే అప్పటికే ప్రియులరా నన్ను పరీక్షించిన రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను బాగా పరీక్షించారేమో. ఆ రోజున నేను కనబడగానే వెంటనే నన్ను చూసి గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావు అని అడిగారు. అవునండి, బతికే ఉన్నాను. ఇంత ఆరోగ్యవంతులుగా ఉన్నావేంటి అన్నారు. ఏమో తెలియదండి, ఒకసారి మరలా నన్ను పరీక్షించారని వచ్చానంటే లోపల తీసుకెళ్ళి షర్ట్ ఇప్పమని చెప్పి ఇదంతా కూడా ఏదో రాసి ఒక అరగంట సమయం చూసిన తర్వాత నన్ను లేపుతున్నారు. బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి, ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఈ భాగంలో గడ్డ పగిలిపోయి అంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడు ఏమైందనంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏం జరిగిందనంటే జరిగిందంతా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన విని ప్రియులారా ఏం జరిగిందనంటే, అయ్యా ఆకాశం తెరవబడిందండి, మీరు అన్నట్టుగా నెల 13వ రోజు నేను చనిపోయాను, ఆకాశం తెరవబడింది, ఒక హస్తమండి రక్తముతో మిళితమైపోయింది, కిందకంట వచ్చిందండి, నేను హస్తాన్ని చూస్తూనే ఉన్నాను, నా దగ్గరికంట వచ్చి భాగంలో తాకిందండి, ఆ హస్తం తాకిన తర్వాతే చచ్చిపోయినని బ్రతికానంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ గారు లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. నిలబడటమే కాకుండా నా చేయి పట్టుకుని ఒక రూమ్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన అటు ఇటు తిరుగుతుంటున్నారు. నిజం చెప్పు, నిజంగానే హస్తం తాకిందా నిన్ను? నిజంగా తాకిందండి. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదండి. చాలా వాయిస్ ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన కళ్ళు పెద్ద చేసుకుని గట్టిగా చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. అయినప్పటికీ ఆయన గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తం గురించి తెలుసా అంటే నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అంటే ఎవరిదయ్యా హస్తం అంటే ఆ హస్తము నజరేయుడైన యేసుది. గట్టిగా చెప్పడం దగ్గరగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆ హస్తము నజరేయుడైన యేసుది. ఆయన మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతం తిరిగి లేపగలిగిన వాడు. ఆయన ఒక్కడే మనిషి జీవితాన్ని మార్చగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రియులారా ఆ రూమ్ అంతా దత్తరిల్లిపోతుంటే అక్కడున్న కొంతమంది నర్సులు అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. బయట నుంచి లోపల చూస్తే వాళ్ళు నిలిపోయామని చెప్పి నా భుజం మీద చేయేసి అన్నారు, అరే నాన్న నిన్ను బాగు చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్ యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి నాకు కూడా తెలియదు. ఒక పాస్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకుంటూ వచ్చినప్పుడు ఒక బైబిల్ ఇచ్చారు. అందులో క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. నేను చదువుతున్నప్పుడు యోహాను సువార్తలో ఒక సందర్భం ఏంటంటే లాజరు చనిపోయి 4 రోజులైంది. యేసుప్రభు వారు వచ్చారు. ఆ సమాధి ముందు నిలబడి రాయిని పొర్లించమని చెప్పి చనిపోయిన 4 రోజులైన లాజరు బయటికి రానగానే లాజరు వచ్చి యేసుప్రభు నిలబడ్డారు. నేను అనుకున్నాను చచ్చిపోయిన వాడిని పిలిస్తే ఇంట్లోంచి ఏదో బయటకు వచ్చినట్టుగా వచ్చేసాడు, ఇదంతా కూడా వాస్తవం కాదు, కథల పుస్తకం ఇది, కథల్లోనే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు అని కథల పుస్తకం అనుకున్నాను. ఎందుకంటే నా వైద్య సంబంధమైన ఎక్స్పీరియన్స్ని బట్టి, నాకున్న అనేక రకాల అనుభవాన్ని బట్టి ఇది కాదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు కనులారా నేను చూస్తున్నాను, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా చెప్పడం దగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నిన్ను వెలిగించింది, నిన్ను బాగు చేసింది, నీకు ప్రాణం పోసింది, మట్టి అయిపోయిన నీ జీవితాన్ని మహిమగా చేసింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక నుండి నీ బ్రతుకు దినములన్నీ కూడా యేసు కొరకే బ్రతకాలి అని మొట్టమొదటిగా నాకు సువార్త చెప్పింది ఎవరో తెలుసండి? ఒక డాక్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలు పట్టుకుని రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడమ్మా, ఏనాడు ఆయన మందిరానికి వెళ్ళలేదు, ఆయనకి ప్రార్థన కూడా చేయలేదు, యేసన్న మాట మన నోట ఏనాడు రాలేదు, అయినప్పటికీ కూడా నన్ను బాగు చేశాడమ్మా యేసు ప్రభు వారు. మనం అందరం కలిసి యేసు ప్రభు మందిరానికి వెళ్తామంటే మా అమ్మ అంది, ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనొద్దు అంది. అన్నాను. అంటావేంటి, మీ నాన్న అసలు త్రాగుబోతాడు, ఇప్పుడు యేసుప్రభు అన్నావు అనుకో ఈ బతుకు కూడా ఉండదు, ఎందుకు వచ్చిన గొడవ, నీకు అంతగా యేసుప్రభు బాగు చేయడం అన్నావు కాబట్టి ఒక అట్టుపొలికి అలట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చాను మా అమ్మ. నేను అన్నాను, చచ్చిపోయిన బతికితే అట్టుపొలిగల కాదమ్మా ఇవ్వడం, జీవితాలు ఆయనకి సమర్పించేయాలి, బ్రతుకులే ఆయనకి ఇచ్చేయాలమ్మా. కాబట్టి మరి అందరం కలిసి మందిరానికి వెళ్దామంటే మా అమ్మ అంది, అవన్నీ నాకు అనవసరం, నేను ఒక మాట చెప్తాను ఏంటంటే కనుక, నీవు యేసు ప్రభు అనే మాట అనడానికి వీల్లేదంది. నేను అన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, లేకపోతే నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే మాత్రం నేను బ్రతకలేనమ్మా, యేసు ప్రభువే నాకు కావాలని అంటే మా అమ్మ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పింది. నేను అన్నాను, ఆ రోజు నేను మంచం మీద ఉన్నప్పుడు చనిపోతుంటే మీరు అందరూ అన్నారు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు అన్నారు. అలాగే నేను చనిపోయాను, కానీ నేను చనిపోకముందే నా మంచం పక్కన నిలబడిన ఆయన నిన్ను బ్రతికించే దేవుడిని నేనే అన్నారు. మాట ఇచ్చిన దేవుడు నన్ను బ్రతికించాడు, ఈరోజు మీ ముందు నిలబెట్టి. గట్టిగా స్తోత్రం చెప్తారా, కొంచెం గట్టిగా హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుని కోసమే నేను బ్రతుకుతానని కట్టుబాట్లతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగ వెళ్ళాలో తెలియదు. ఇలాగే ప్రియులరా రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రియులరా మా పాస్టర్ గారు సమాధానం గారు, మన మనీష్ అయ్య గారు లాగా ఉంటారు, అక్కడ పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటూ ఉంటే నేను అక్కడికి వెళ్ళి అక్కడ నుంచున్నాను. అలా నుంచోగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఏంటి బాబు ఇలాగ వచ్చావనంటే ఇలా జరిగిందని మొత్తం జరిగిందంత చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనను గట్టిగా కౌగిలించుకొని ఒక మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావు, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటంటే ఆ పని అంటే, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇదే సాక్ష్యాన్ని అందరికీ చెప్తావా అని అడిగారు. నాకు సాక్ష్యం అంటే తెలియదు, ఆయన చెప్పారు ఇదే మాటలు అందరికీ చెప్తావా అంటే అలాగే చెప్తానండి అని అంటే, మా వీధుల్లో అక్కడక్కడ సువార్త కోటలు ఏర్పాటు చేసి రోడ్ల మీద ఇలా సాక్ష్యం చెప్పిస్తూ ఉండేవారు. గృహ కొడుకుల్లోనూ అలాగే కృతజ్ఞతా కొడుకుల్లోనూ ఇలా సాక్ష్యం చెప్పిస్తుంటే మా చుట్టుపక్కల చాలామంది ప్రజలు యేసే దేవుడు యేసే దేవుడు యేసే దేవుడు అని ఒక ప్రవాహములాగా మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అనేకులుగా మందిరానికి వస్తున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది ప్రియులర వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులుగా మందిరానికి వస్తూ ఉండుంటే అందరూ వస్తున్నారు, కానీ మా వాళ్ళు మాత్రం ఎవరు రావట్లేదు. మా అమ్మ కానీ మా నాన్న కానీ మా తమ్ముళ్ళు కానీ ఎవరు రావట్లేదు. అందరూ వస్తున్నారు. అప్పటికే సంవత్సరం అయిపోయింది. మందిరంలో పడి ఏడుస్తున్నాను, ప్రభు అందరూ వస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు నేనని అలా ఏడుస్తూ ఉన్నాను. ఓ తెల్లవారుజామున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్న. నా కోసం ఏడుస్తున్నా. నాన్న నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుస్తున్నానా అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని. మా నాన్నగారు త్రాగుడు మానేశారండి. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టలు గట్టిగా చప్పట్లు. ఏమండి, ఒక త్రాగుబోతు మారిపోవడం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. కాబట్టి వేరే త్రాగుబోతైన నా తండ్రిని సంపూర్ణంగా యేసయ్య మార్చేయడమ్మా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నా తండ్రే మారిపోయినప్పుడు, అంతటి త్రాగుబోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదా? రెండో రోజునే మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మా నలుగురు తమ్ముళ్ళు మారిపోయారు. మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్తమ్మ, మేనమ్మ అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% ఆ మహాదేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చారు. న్యాయమైతే చప్పట్లు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే అలా జరిగిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అలాగే చక్కగా మందిరంలో నమ్మకంగా పరిచర్య చేస్తూ అలా జీవిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నా కుమారుడా నా పని చేయి అన్నారు. నేను అన్నాను,
నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. యా అన్నారు. ఏమంటావేంటి ప్రభు, నాకు ఊ అంటే ఆ రాదు, ఆ అంటే ఊ రాదు. ఈ రెఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు, 103వ కీర్తన 4వ చరణం. కాబట్టి ఆ మాట చెప్తే రెఫరెన్స్ చెప్పారు. ఆ రెఫరెన్స్ చెప్పిన కాడి నుంచి ఆ రెఫరెన్స్ చెప్పేయడం, తర్వాత సాక్ష్యం చెప్పేయడం. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పై వచ్చిన ఏంటి బాబు అంటే నాకు తెలియదు, మా పాస్టర్ గారిని అడగండి అనేవాడిని. కాబట్టి నాకు వాక్యం తెలియదు, కాబట్టి నాకు వాక్యం రాదు కూడా. ఎందుకంటే మా నాన్నగారు నన్ను కనీసం స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. అక్షరం మొక్క ఆ అనే అక్షరాన్ని కూడా నా చేత దుద్దించలేదు. కాబట్టి నాకు అక్షరం మొక్క కూడా తెలియదు. కాబట్టి నాకు వాక్యం తెలియదు ప్రభువా, ఏదో పని చేసుకుంటాను, ఏదో నేను అలాగా సాక్ష్యం చెప్తాను, కానీ నేను సేవ మాత్రం నేను చేయలేను ప్రభువా, నాకు ఏమి రాదని అంటే పిల్లల మందిరంలో పడుకునేవాడిని అండి. అలా మందిరంలో పడుకున్నప్పుడు తెల్లటి గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడతా ఉండే. నేను గుర్తుపట్టేంత స్థితి ఉండేది కాదు. అయితే పిల్లరా అలా ఉన్నప్పుడు ఆ అక్షరాలని చూపిస్తూ ఈ యొక్క ఏ హస్తమైతే వచ్చి అక్కడ తాకిందో అదే హస్తపు వ్రేలుతో ప్రియులరా అలా చదివిపిస్తూ ఉంటుంటే ఒక్కొక్క కీర్తన గ్రంథం 1వ కీర్తన నుంచి 150 కీర్తనలు ప్రియులరా 3 నెలల 15 రోజులు ఆ మహాప్రభు నాకు ఈ వాక్యాన్ని నేర్పించారని గట్టిగా చెప్పలోడు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్షర జ్ఞానం లేని నాకు చెప్పండి, ఆయన వాక్య జ్ఞానం ప్రభు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత 66 పుస్తకాలు చదువుకునే కృపా జ్ఞానం దేవుడిచ్చారని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చాలా పొదుపుగా చెప్తున్నారు, స్తోత్రాలు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే అలా జరిగిందో ఇక ప్రియులారా నేను ఇక ప్రభు సేవలో స్థిరపడడానికి ఇక ఇష్టపడ్డాను. నాకు పాటలు కూడా రావండి. నడిపించు నానావని పాడేవాడిని ఎక్కడికి వెళ్ళినా. ఓ రోజు సమాధి కార్యక్రమం పాడేస్తున్నాను ఆ పాట. మా పాస్గా తిట్టేరట్టుకుని, నీకు పని పాట లేదా, పద్దానికి గుళ్ళో పాడుతున్నావంటే ఒప్పుకున్నాను కానీ ఇక్కడ కూడా పాడేస్తున్నావా అని తిడితే నాకు ఏడుపు వచ్చి, ప్రభువా మరి వాక్యం నేర్పించినాడు పాటలు కూడా నేర్పించిన ఆయన అంటే ఇలాగుని ప్రియులరా 300 కంటే పై చిలుకు అద్భుతమైన పాటలు ప్రభు నాకు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాక మాడిన కృప కలుగును గాక, ఎందుకు నన్ను ప్రేమించేవి, ఇలా ఎన్నో పాటలు. 2017లో ప్రియులరా నిన్ను స్తుతించుటే నా కర్తవ్యం అనే ఒక CD ఆల్బమ్ కూడా రిలీజ్ చేయడానికి ఆ మహాదేవుడు కృప చూపించారు. అలాగున ప్రియమైన దేవుని బిడ్డలారా నా జీవితంలో ఆయన కనికరం, ఆయన కృప, ఆయన వాత్సల్యత చూపించి అలాగున ప్రియులరా నన్ను ఆయన సేవలో స్థిరపరిచారు. 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున నేను యేసు ప్రభు వారిని సొంత రక్షణ అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నమ్మకంగా మా పాస్టర్ గారి దగ్గర 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఆ తరువాత 2002 మే 22 తారీఖు నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది, మా బాబు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. చక్కటి కుటుంబం కలిగి భీమవరం పక్కన ఈలంపూడి అనే గ్రామంలో సేవ చేస్తూ ఇలా గనులైన దైవజనులు ఏ ప్రాంతాన్ని పిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నేటికి కూడా నేను ఆరాధించే దేవుడు సజీవుడు అని ప్రకటించే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందాక అయ్యగారు జ్ఞాపకం చేసినట్లుగా ఆనాడే కాదు చేయటం కార్యాలు, ఈనాడు కూడా దేవుడు చేస్తున్నాడు అని ప్రియులరా ప్రకటించే భాగ్యం ఇచ్చాడు. క్యాన్సర్ రోగంతో చచ్చిపోయిన వ్యక్తినండి నన్ను బ్రతికించడమే కాదు, చెప్పండి వివాహం చేయటమే కాదు, 3వదిగా బిడ్డలను కూడా దేవుడు నాకు ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మా కుటుంబం అంతా రక్షించబడిందో ప్రతి ఆదివారం చక్కగా తెల్లటి వస్త్రాలు వేసుకునండి చక్కగా బైబిల్ పట్టుకొని ఇలాగే మందిరానికి వెళ్ళిపోతుండేవాళ్ళం. మా వీధిలో ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు. నిన్నటిదాకా ఈ సత్యనారాయణ తాగేసి మనం తిట్టేవాడు, ఇవాళ బైబిల్ పెట్టుకుని గురిపిల్లలాగా వెళ్ళిపోతున్నాడు, ఇంత మార్పు కారణం ఆ యేసుప్రభు కదా, మనం కూడా యేసుప్రభు నమ్ముకుంటే మనోళ్ళు కూడా మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 నన్ను బ్రతికించడమే కాదు, 2 వేరే త్రాగుపోతే నా తండ్రిని మార్చడం కాదు, 3 మా కుటుంబాన్ని మార్చడం కాదు, 4 మా వీధి వారిని కూడా యేసయ్య సంపూర్ణంగా మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ప్రభు మన జీవితంలోకి అడుగెడితే, ఒక్కసారి ఆయన మన జీవితాన్ని దర్శిస్తే, ఒక్కసారి మన బ్రతుకును ఆయన దర్శిస్తే శాపగ్రస్తమైపోయిన జీవితం, పాడైపోయిన బ్రతుకు, చీకటమయమైపోయిన జీవితం, ఏమండి పూర్తిగా మట్టిగా మారిపోయిన జీవితాన్ని కూడా ఆయన గొప్ప మహిమగా మార్చగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నం లేక అడుక్కు తిన్న రోజులు ఉన్నాయమ్మా. హల్లెలూయా. ఏమండి భయంకరమైన బాధ అనుభవించాం. కానీ ఏనాడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో నా హృదయంలోకి అడుగుపెట్టారో ఈ రోజున పిల్లలు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇదే సాక్ష్యం ప్రకటిస్తూ ఉంటుంటే, అనేక ప్రాంతాలకి మన తెలుగు 2 రాష్ట్రాలు కాకుండా ప్రియులరా ఒరిస్సా, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, ప్రియులరా ఛత్తీస్గఢ్, ఇలా చాలా రాష్ట్రాలు వెళ్ళి ఇలా సాక్ష్యం చెప్తే ఇప్పటికి ప్రియులరా
దాదాపుగా 33 మంది క్యాన్సర్ రోగులు ఆశ్చర్యకరంగా బాగు చేయబడ్డారండి. గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి ఒకటి ప్రకటిస్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఈ మైక్ శబ్దం ద్వారా చాలామంది వింటూ ఉన్నారు, ఒకవేళ ఇంట్లో కాడ అలాంటి వ్యాధితో, అది క్యాన్సర్ అవసరం లేదు, అది ఏదైనా సరే, మంచం మీద పడాడు, బ్రతకలేక ఇటు చనిపోలేక ఒకవేళ ఉంటే గనక ఈ రాత్రి కూడా మిమ్మల్ని బాగు చేయడానికి ఆయన సమర్థుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాబోటి వంటి వాడికే ఇటువంటి కార్యం చేసినప్పుడు మీకు చేయడండి. హల్లెలూయా. ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక భాష వారికో, ఒక దేశానికి కాదండి. యేసుక్రీస్తు సర్వ ప్రపంచములో ఉన్న మానవ జాతి అనబడిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్న తల్లే చస్తే బాగుండు అనుకుందండి, కానీ యేసు మాత్రం నిన్ను బ్రతికిస్తానని మాట ఇచ్చాడు, బ్రతికించాడు. ఈరోజు అనేకులు బ్రతకడానికి కారణంగా మార్చాడండి. ఎంత గొప్ప దేవుడండి యేసయ్య. హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడండి యేసయ్య, ఎంత మహిమగల దేవుడండి యేసయ్య. ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు ప్రియులరా, ఒకవేళ చాలామంది అని అనుకోవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్నో రకాలుగా జీవితాలు బాగుపడాలని, బ్రతుకులు బాగుపడాలని, పరిస్థితులు బాగుపడాలని ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయాల్లో నువ్వు ఇప్పటిదాకా ఫెయిల్ అయిపోయావు, కానీ ఏ విషయంలో నువ్వు పాస్ అవ్వలేకపోయావు. కానీ ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒక్కసారి ఆ ప్రభువుకి నీ హృదయంలో అనుమతిస్తే, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒక్కసారి అవకాశం ఇస్తే, ఆమెను చెప్తారు గట్టిగా, ఒక్కసారి ప్రభువా రండి అని మీరు కోరగలిగితే ఈ రాత్రి మీ జీవితాన్ని అద్భుతంగా ఆయన తీర్చిదిద్దబోతున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ఏ చోట ఉండి ఎక్కడుండి మాటలు విన్నారు నాకు తెలియదు. ఒక సేవకునిగా నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నానమ్మా, ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు ఈ మాటలు, ఎన్నోసార్లు విని కూడా పెడచెవని పెట్టుంటారు, నాకు కాదులే అనుకుంటారు. కానీ నేను కూడా ఒకప్పుడు భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నవాడిని అమ్మా. కానీ యేసు మహాదేవుడు నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేశాడు. నీవు కూడా కలిగి ఉంటే ఆ దరిద్రత నుండి, ఆ చీకటి నుండి, ఆ పాపము నుండి, ఆ భయంకర పరిస్థితి నుంచి విడుదల పొందొచ్చు అని ఈ పూట మీకు ప్రకటన చేస్తున్నాను. కాబట్టి ఇది సాక్ష్యం. గట్టిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. పిల్లరా, మరి సాక్ష్యం ఎంత గొప్పదో దానికంటే వాక్యం అంతకన్నా గొప్పది కదా. దేవునికి స్తోత్రం చెప్తారండి. ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించేసి నేను త్వరగా ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయము, దయచేసి 2వ వచనాన్ని చదువుదాం. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనెను. అందుకైన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. గట్టిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. 3 విషయాలు కొట్టే తెచ్చన్నట్టుగా నేను ముగిస్తాను. ఎందుకంటే చాలామంది మాటలు వింటున్నారు కాబట్టి ఒకసారి ఈ మాటలు ఒకసారి వినండి. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరమును విడిచి లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. 5వ అధ్యాయం అంతా ధన్యత గురించి మాట్లాడారు. 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన గురించి మాట్లాడారు. 7వ అధ్యాయంలో ఆయన ప్రియులరా ధర్మశాస్త్రానికి ఆయన ఉన్న పోలికలు మాట్లాడారు. 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ ప్రజలే కదా. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ బహుజన సమూహమే కదా. సముద్రం వారున్నా ప్రజలే, ఆయన ఇంట్లో ఉన్న ప్రజలే, ఆయన ఎక్కడున్నా ప్రజలే. కనుక అనేక మంది ప్రజావాహిని యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా వెంబడిస్తున్న క్రమములో బహుజన సమూహము యేసు దగ్గర ఉండగా ఒక కుష్ఠరోగి వచ్చి యేసు ముందు మోకరించి అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాస్తవంగా ప్రియుల కుష్ఠరోగి అనబడిన వాడు ప్రజల మధ్యలోకి రావచ్చా? ఆ దినాల్లో ఉన్న నానుడు ఏంటంటే, కుష్ఠరోగి అనబడిన వాడు ఎవరికైనా కనబడితే, ఆ వ్యాధి కలిగిన వాడు ఎవరికైనా కనబడితే ఖచ్చితంగా దినాల్లో ఏం చేసేవారు తెలుసా అండి? రాళ్లతో కొట్టి చంపేసేవారు అనమాట. కాబట్టి
ధర్మశాస్త్ర ప్రకారంగా అప్పుడున్న ఆజ్ఞ ప్రకారంగా ఏంటంటే కుష్ఠరోగం అనబడిన వాడు సమాజంలోకి రాకూడదు, ప్రజల మధ్యలోకి రాకూడదు, వస్తే ఏం చేయాలంటే ఖచ్చితంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి. మరి అంతటి భయంకరమైన ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఉండి కూడా యేసు ప్రభు ముందు మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. ఆ మాట ఎంత ధైర్యంతో ఆ మాట చెప్పగలిగాడో నేను ఆ విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులరా 3 విషయాలు అతనిలో కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా చాలా వాక్య పరిజ్ఞానం కలిగిన వారే అయినప్పటికీ కూడా ఈ మాటలు కాస్త మనసు పెట్టాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1 ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎంతమంది ప్రజలు ఉన్నాం, ఇక్కడ చాలా అద్భుతమైన సౌండ్ ఏర్పాటు చేశారు. హల్లెలూయా, చాలా అద్భుతమైన సౌండ్. నేను అంటాను, ఇంతమంది ప్రజలకి ఇంత సౌండ్ అవసరం అండి? హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే కేవలం ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే కాదు ఈ సౌండ్. చెప్పండి, ఈ గ్రామం అంతా కూడా అది ఆ ఉద్దేశంతో పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు వారు కొండ మీద కూర్చుని ప్రసంగం చేస్తుంటే తన దగ్గరికి వచ్చిన ప్రజలు మాత్రమే వింటాం కాదు, కొండ సీమల్లో ఉన్న ప్రజలు కూడా దేవుని మాటలు వినేవారు. స్తోత్రం చెప్పండి. ఆ కొండ సీమల్లో ఆ ఊరి వెలుపల వెలివేయబడిన పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో, ఇక అటు చావలేక ఇటు బ్రతకలేక, నెమ్మది లేక, ఏమవలో అర్థం కాక, అందరి చేత ద్వేషించబడి దూషించబడి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఈ కుష్ఠరోగికి కూడా యేసయ్య మాట వినబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య మాట మనిషి జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేస్తుందో తెలుసండి. చూడండి, ఆ కొండ మీద కూర్చొని మాట్లాడుతుంటే యేసయ్య ఆ మాటలు ఈ యొక్క వ్యక్తి చెవిలో పడితే అప్పుడు దాకా ఇక నా బ్రతుకు అయిపోయింది, ఈ వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో ఇదిగో నా జీవితం అయిపోయింది, ఇలాంటి రోగం నాకే రావాలా, ఇలాంటి పరిస్థితి నాకే రావాలా అని భయంకరంగా బాధించబడుతున్న సమయం. నిజం చెప్తున్నాను, అలా మంచం మీద పడి అలాగే నేను బాధపడేవాడినండి, అలాగే ఏడ్చేవాడిని. ఈ వ్యాధి నాకే రావాలా, నేనేం చేసుకున్నాను, నేను ఏ పాపం చేశాను, నేను ఎందుకు ఇలా వ్యాధి పడుతున్నాను, బాధపడుతున్నానని నన్ను నేను భయంకరంగా బాధించబడతా ఉండేవాడిని. ఆ రోజు నాకు ఎవరో సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కానీ ప్రియులరా, ఆ రోజున ఈ వ్యక్తి కూడా అలాగే బాధించబడుతుంటే ఆ రోజున మైకిలోంచి ఒక మాట నాకు ఎలా వినబడిందో, యేసయ్య మాట ఎవరికి వినబడింది చెప్పండి? ఆ కుష్ఠరోగికి వినబడింది. వినబడగానే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగును. ఎవరి గురించి వింటేనండి? యేసయ్య గురించి. ఇప్పుడు సాక్షాత్ ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్యే మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు గారు ఒక సందర్భంలో అంటారు, అయ్యా నీలాంటి నిత్య జీవపు మాటలు పలుకువారు ఎవరో? దేవునికి మహిమ కలుగును గాక. నీలాగా నిత్య జీవపు మాటలు పలికేవారు ఎవరయ్యా? యేసయ్య మాట్లాడితే ఆ మాట ఈయన చెవిని పడగానే ఏమండి, బ్రతుకు మీద ఆశ కోల్పోయిన వాడికి ఇప్పుడు విశ్వాసం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ప్రాంతంలో ఎంతమంది జీవితాలు అయితే ఇక నా పని అయిపోయింది, వ్యాపారంలో ఓడిపోయాను, ఉద్యోగంలో ఓడిపోయాను, నేను అన్ని విధాలా ఓడిపోయాను, అందరి చేత నిందించబడుతున్నా, అవమానపరచబడ్డాను, ఎన్నో చేయాలనుకున్నాను కానీ నా పని అయిపోయిందని ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నా జీవితం ఎందుకో, నా బ్రతికి ఎందుకో, నేను బ్రతకడం కంటే చనిపోవడమే మేలని ఒకవేళ ఆలోచించుకుంటా ఉన్నారేమో, ఈ రాత్రి యేసయ్య ప్రకటిస్తున్నాడు, ఇదిగో నిశ్చయంగా నీ జీవితం అయిపోలేదు. ఒక్కసారి యేసుకు అనుమతిస్తే, ఆయన మాటకు అనుమతిస్తే పాడైపోయినా చెదిరిపోయినా పడిపోయినా విడిపోయినా నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుండి వింటున్నారో, ఏ స్థలంలో విన్నా నాకు తెలియదు, ఈ రాత్రి వింటున్న ఈ మాటలు నీ జీవితాన్ని అద్భుతంగా నిలబెట్టబోతున్నాయి. మనుషుల మాటలు పడగొడతాయి కానీ యేసయ్య మాటలు నిలబెడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాగుంటేనేమో అద్భుతంగా మాట్లాడతారు, నీ అంత తోడు లేడంటారు, పాడైపోతే అసలు నీ జీవితమే వేస్ట్ అంటారు. హల్లెలూయా. బాగుంటేనేమో నీ అంత తోడు లేడంటారు, కానీ పాడైపోతే కనుక నీ వంటివాడు అసలు భూప్రపంచం మీద ఉండబోడు, అసలు నీ జీవితం అనవసరం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనుషుల మాటలను బట్టి కాదు నడిచేదే. ఈ రాత్రి మన భవిష్యత్తు, మన జీవిత విధానము నిర్ణయించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. స్తోత్రం చెప్తారు గట్టిగా. కాబట్టి ఎవరైనా ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే ఈ యొక్క వ్యాధి కలిగిన వ్యక్తి, ఆ వ్యాధికి కలిగిన వ్యక్తికి వినబడుతున్న మాటలను బట్టి అతని విశ్వాసం కలిగినట్లుగానే ఈ రాత్రి ఏ స్థలములో ఉన్నా సరే ప్రభువునందు విశ్వాసం ఉంచితే, హల్లెలూయా, పాడైపోయిన జీవితాన్ని కూడా పనికొచ్చేటట్లుగా చేయగల సమర్థుడండి ఆయన. రెండవ మాట చెప్పేస్తాను. రెండవ మాట ఏంటంటే
అతను ఆ కుష్ఠరోగుల గుంపులోనే ఉన్నాడు. ఆ విశ్వాసం కలిగినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నేను వెళ్తాను యేసుప్రభు దగ్గరికి, నేను వెళ్తాను యేసుప్రభు దగ్గరికి అని అనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు కాస్త నాకు వినబడతా ఉన్నాయి అనమాట. అనే ఉంటాడు. అయితే నేను ఏమంటానంటే ప్రియులారా, అనే ఉంటాడు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆపేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చాలామందికి ఈ యొక్క సభ జరుగుతుందని చాలామందికి వార్త వెళ్ళింది. కానీ వెళ్ళినా కూడా చాలామంది రావటానికి ఇష్టపడతారు, కానీ రేపు వెళ్ది కానిలే, ఎల్లుండి వెళ్ది కానిలే అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే విషయం ఏంటంటే ప్రియులారా, నేను చెప్తున్న మాట ఏంటంటే కనుక ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని ఆపుతుంటే నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం నాకు అర్థమైంది. ఎక్కడైనా నేను చనిపోవలసిందే, అక్కడైనా చనిపోవలసిందే. దయగలిగిన ఆ మహనీయుడు గనక చేయి చాపితే నా జీవితమే అద్భుతంగా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యేసయ్య దగ్గర రావడానికి ఏం కావాలి చెప్పండి? తెగింపు కావాలి. అరిమెత యోసేపు అని ఒక ఆయన రహస్య శిష్యుడు యేసుప్రభు వారికి ఉన్నారు. మార్క్స్ వార్తలు ఆయన గురించి ఏం కనబడుతుందంటే, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు దేహము నాకు ఇమ్మని అడిగాను. ఆయన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యేసయ్యకి ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెగించాలి, మనస్సు ఇవ్వడానికి తెగించాలి, హృదయం ఇవ్వడానికి తెగించాలి, యేసు కోసం నిలబడ్డా తెగించాలి. తెగిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కృపను చూపిస్తాడు. ఇక మూడో మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, యేసు దగ్గరికి వచ్చి యేసు ముందు మోకరించి ఏమన్నాడు చెప్పండి? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకిష్టమైతే శుద్ధినిగా చేయనాడు. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక మాట చెప్తాను. ఈరోజు వరకు కూడా మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం, కానీ యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? యేసయ్య ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? యేసయ్య పనిని చేసేవారుగా మనం ఉన్నామా? మన జీవితంలో యేసయ్య ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటే మన జీవితాలను దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ఇష్టం అనుకున్న నాళ్ళు ఏది కూడా మన జీవితం జరగదు, కానీ యేసయ్య ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని అనుకున్నప్పుడు మన జీవితంలో సంపూర్ణంగా ఆయన చిత్తం మన పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ ఇష్టాన్ని చేసుకుని నష్టపోయిన రోజులు ఉన్నాయి, నీ ఇష్టాన్ని చేసుకుని ఓడిపోయిన రోజులు ఉన్నాయి, నీ ఇష్టాన్ని చేసుకుని పాడైపోయిన రోజులు ఉన్నాయి. కానీ యేసయ్య ఇష్టాన్ని నెరవేరిస్తే కనుక యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. మట్టిగా మారిపోయిన జీవితాన్ని మహిమగా మార్చాడు. ఈ రోజున ప్రియులారా, చదువులే నా జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఆ యొక్క మంచి మాటలతో నింపాడు. ఈ రోజున అనేక ప్రాంతాలకు వెళ్ళి నిలబడి ఈ మాటలు చెప్పే భాగ్యం ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తాను, యేసయ్యను ఈ రాత్రి అంగీకరించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒకసారి చెయ్యాలా పైకెత్తి ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడదామా? ఈ రాత్రి ఆయన కృప మీ మీదకి దిగి రాబోతా ఉంది, ఆయన సన్నిధి మీ మీదకి దిగి రాబోతా ఉంది. ఆయన మనతో మాట్లాడబోతా ఉన్నారు, ఆయన తన కృప చేత బలపరచబోతా ఉన్నారు, ఆయన కనికరం చేత నింపబోతా ఉన్నారు. ఒక్క నిమిషం అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చాలామంది మౌనంగా ఉన్నారు, చాలామంది మౌనంగా ఉన్నారు. నా ఇష్టం అనుకున్న నాళ్ళు ఏది కూడా మన జీవితంలో జరిగించుకోలేదు, కానీ యేసయ్యా ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని కనుక మీరు తలంచగలిగితే ఈ రాత్రి ఏ స్థలం నిలబడినా, ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా ప్రభు మన పక్షంగా దేవుడు కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, ప్రేమించడానికి ఐశ్వర్యవంతుడు. ఇదిగో చూడండి ప్రియులు, యేసునందుకు వచ్చిన కుష్ఠరోగి యేసు ప్రభువారు నాకు ఇష్టమే అని తాగ్గానే అనుకున్న వ్యాధి తొలగిపోయింది. పైపెచ్చు యేసుతో కూడా నడుచుకుంటా మరలా వెళ్తూ ఉన్నాడు ప్రియులరా. అలాగే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య జీవితాన్ని మార్చి, మనుష్య జీవితంలో ఉన్న చెడుని తీసేసి, మనుష్య జీవితంలో ఉన్న పాపాన్ని తీసి పరిశుద్ధినిగా మార్చి ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. కళ్ళు మూసుకున్న అందరూ కూడా చేతుల పైకి ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికి ఇష్టపడదామండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. చాలామంది మౌనంగా ఉన్నారు. నోరు తెరవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసులను మన మధ్యలోకి తీసుకుని వచ్చి అద్భుతమైన సాక్ష్యాన్ని వారి ద్వారా మనం వినడానికి దేవుడు కృపనిచ్చారు. నిజంగా యేసయ్య ఎంత మంచి దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు, ఎంత శక్తిమంతుడో. ఆయన నమ్మిన వారి పట్ల ఆయన కార్యాలు జరిగించే దేవుడని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని
నా యొద్ద విచారణ చేయని వారికి నేను ప్రత్యక్షమైతిని అన్నట్లుగా దేవుని బిడ్డలారా, ఒక మరి విగ్రహారాధన కుటుంబంలో దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో మరి దైవజనులు జన్మించినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి దేవుడు కరుణ చూపించి కనికరించి మరణం నుండి దేవుడు వారిని బ్రతికించి మరణించిన వారిని లేవనెత్తి ఈ రోజున అనేక ప్రాంతాల్లో సాక్షులుగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఎలాంటి నిరాశ నిస్పృహలతో నువ్వు కుట్టుమిట్టాడుతూ ఉన్నా, నీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, నీ పరిస్థితులను నువ్వు చక్కదిద్దుకోలేవు. నీ కుటుంబంలో వారు కానీ, నీ స్నేహితులు, బంధువులు కానీ ఎవ్వరూ నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రభు నీకు సహాయం చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నావా? నీ ఇబ్బందుల నుండి ఆయనను విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. అనారోగ్యముల చేత, మరణకరమైన దీర్ఘ వ్యాధుల చేత నీవు బాధించబడుతూ మరణపడకలు కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? ప్రభు తన అద్భుతమైన హస్తముతో నిన్ను ముట్టి స్వస్థపరచనై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభుకు మనం అప్పగించుకుంటే ప్రభు కార్యాలు చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనులు బాబురావు గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మనం కూడా ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గరుడ, గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా, ఈ యొక్క గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభువా నీ మాటలను, అద్భుతమైన నీ మాటలను సజీవ సాక్షులుగా నా ప్రభువా మా మధ్యలో నిలబెట్టి ఉంచారు. దేవా, ఇదిగో దైవ గ్రంథంలో నాయన మేము అనేక పర్యాయంలో చదువుకుంటున్నాం. ఆయన మృతులను సజీవులుగా చేయవాడని మేము చదువుకుంటూ ఉన్నాం చాలా సందర్భాల్లో. కానీ నాయన అది నేరుగా మా గ్రామంలో నాయన అటు యొక్క సహోదరుని చూడడానికి ప్రభువా ఇదిగో మీ కృపను అనుగ్రహించినందుకు కొరకే మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. నీ రెక్కల కింద ఆయన బిడ్డను మీరు బలపరిచారు. నా తండ్రి మీ కార్యమును అనుగ్రహించారు. ఈ నీ మాటలు విన్నటువంటి వీరి హృదయాలలో అనేక మంది అటు యొక్క నాయన ఇదిగోని విశ్వాసాన్ని పొంది రక్షించబడడానికి సహాయం దయచేయి. నీ కృపతోడుగా ఉంచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందడానికి యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధిలో చేరిన మనకు, మన కుటుంబాలకు, ఈ రాత్రి వర్తమానం అందించిన దైవజనులకు, వారి కుటుంబానికి, వారి చేస్తున్న పరిచర్లకు, రేపు ఎల్లుండి జరగబోతున్న సభలకు ఆ ప్రభు కృపాస్తము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి గమనించండి, ఈ రాత్రితో